మలాకి 4వ అధ్యాయము 5-6 వచనం చదువుకుందాం. యెహోవా నియమించిన భయంకరమైన మహాదినము రాకమునుపు నేను ప్రవక్తగా ఏలీయాని మీ వద్దకు పంపుదును. నేను వచ్చి దేశమును శపించుకున్నట్లు అతడు తండ్రి హృదయములను పిల్లల హృదయములను తండ్రి తట్టును త్రిప్పును. అలాగే ప్రకటన గ్రంథం 17 కూడా చదువుదాం. ఇది మన కాలానికి సంబంధించినటువంటి లేఖనములు. ఈ గడి వర్తమానం అండి. ఇది 7వ దూత పలుకు దినములలో అతడు బోరవదుబ వచ్చుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమని చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మగల మా ప్రియ పరమ తండ్రి, మీ కొందనములు స్తోత్రాలు. ఈ దినమున ప్రభు మీరు ఇచ్చిన ఈ సమయం బట్టి నీకు స్తోత్రాలు. ఈ సమయం చూడక, ఈ దినము చూడక, సజీవులు ఉండక అనేక మంది లోకంలో వెళ్ళిపోయి ఉన్నారు. మీరైతే మమ్మల్ని సజీలుగా ఉంచారు. ఈ దినము కొరకు నీకు స్తోత్రాలు. ఈ దినమంతా పగలంతా మీ ప్రయాణ పాటలో సమస్తం తోడుగా ఉండి సాయంకాలం మరలా ప్రభు మా పనులను ముగించుకుని నీ మందిరంలో కనబడకి ఇచ్చినప్పుడు నీకు స్తోత్రాలు. ప్రభు ఇశ్రాయేలు ద్వారా మోషే చెప్పినట్టుగా నీ మగవారందరూ యెహోవా సన్నిధిని కనబడవాలని చెప్పి మోషే వారిని హెచ్చరించాడు దేవా. ఈరోజు మా ప్రవక్త అదే మోషేలో ఉన్న అదే ఆత్మకు అదే పరిశుద్ధత కలిగిన వాడే మీరు వారి మధ్యలో కలుసుకోవాలని హెచ్చరించాడు దేవా. లేఖనాల్ని గౌరవించేటువంటి విశ్వాసులుగా ఎల్లప్పుడూ మమ్మల్ని ఉంచండి. వాక్యానికి లోబడేటువంటి గురులుగా మమ్మల్ని ఉంచండి. నీ మాట కట్టబడేటువంటి దేవ భక్తిపరులుగా మీరు మమ్మల్ని ఉంచండి. అయ్యా, మేము మంచివారమని కాదు కానీ నీవే మంచివాడివి. మేము నీతిమంతులమని కాదు కానీ ఈ నీతి నీ ద్వారానే వచ్చినది. కాబట్టి నీ ఎడల మేము ఇంకా ముందుకు వెళ్ళటకు సహాయం చేయండి. మీరు మాకు ఇచ్చిన ఈ కాల వర్తమానం ప్రకారముగా జీవించలేని సమయంలో జీవించడానికి కావాల్సినటువంటి ఆ అర్హతలన్నీ కూడా సిద్ధపరచండి ప్రభువా. ఈ సమయంలో మమ్మల్ని మీకు అప్పగించుకున్నాం ప్రభువా. మీరు ఈ గడియకి ఇచ్చినటువంటి ఈ వర్తమానం విషయంలో ఏలియా గురించి మేము వివరించుకుంటుండగా అభిషేకాన్ని మనం ప్రార్థన చేస్తున్నాను. లేఖనములు మీరు అభిషేకించండి, వర్తమానం మీరు అభిషేకించండి, వింటున్న వారిని అభిషేకించండి, చెప్తున్న వారిని అభిషేకించండి. అభిషేకం కింద ఈ కార్యాన్ని జరిగించమని యేసు నామములో ప్రార్థించుచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రియరు, మరి మనము ఏలియా మొదటి భాగాన్ని పోయినసారి మనం చెప్పుకున్నాం. మరొకసారి మీకు జ్ఞాపం చేస్తున్నాను. మనం ఏలియా గురించి సబ్జెక్ట్ ఎన్నుకున్నాం. మొదటి వారంలో అనగా పోయిన వారంలో అనగా మంగళవారము మనం ఏలియా పార్ట్ 1 తీసుకున్నాం. దాంట్లో ప్రశ్న 424వ ప్రశ్న, మలాకీలోని ఏలియా తండ్రుల హృదయాల్ని మరియు పిల్లల హృదయాల్ని త్రిప్పును. ఆ త్రిప్పే ఆ ఏలియా ఒకే వ్యక్తియా అని ప్రశ్న వేశారు. అప్పుడు ఆయన సిఓడి అంటే ప్రశ్న జవాబులు 2:22 తెలుగులో కూడా ఉంది. అక్కడ 150 లేకపోతే ఆ 158 నుంచి 160 పేరాల వరకు మనం దాన్ని ధ్యానించినప్పుడు, దాన్ని చదివినప్పుడు దేవుని ప్రవక్త ఏం చెప్పాడంటే వారిద్దరు కాదు, వారు ఒక్కరు కాదు, వారు ఇద్దరుగా వేరువేరుగా ఉన్నారని చెప్పాడు. వాళ్ళ ప్రశ్న ఏంటంటే తండ్రి హృదయాన్ని తిప్పేవాడును పిల్లలు తిప్పేవాడు ఏలియా అన్నారు. కాబట్టి ఏలియా ఒక్కడా లేక ఇద్దరా అని అడిగినప్పుడు ఆయన అన్నాడు, ఒక్కడు కాదు, ఇద్దరు పరిచర్య అన్నాడు. కాబట్టి తండ్రులు తిప్పే పరిచర్య ఒకటిది, పిల్లలు తిప్పే పరిచర్య ఒకటిది. తండ్రులు తిప్పడానికి పిల్లలు తిప్పడానికి మధ్య కొన్ని వందల సంవత్సరాలు గ్యాప్ ఉంది. తండ్రులు తిప్పే ఆ సమయం యేసుప్రభు యొక్క మొదటి రాకడ సమయం, పిల్లల్ని తిప్పే సమయం యేసుప్రభు యొక్క రెండో రాకడకి ముందు సమయం. కాబట్టి ఈ విషయాలు చాలా తేటగా చెప్పబడిపోయారు. ఇప్పుడు మనము ఏలియా రెండో భాగానికి వస్తున్నాం. ఏలియా రెండో భాగంలో ఇప్పుడు ఒక చిన్న అంశాన్ని మనం తీసుకోబోతున్నాం. ఆ అంశానికి నేను టైటిల్ పెట్టుకుంటాను ఒకసారి. అది బైబిల్ నుంచో లేక వర్తమానం ఉన్నప్పుడు వర్తమానం నుంచో తీసుకుంటాను. అది నా సొంత టైటిల్ కాదని మీకు తెలియజేస్తున్నాను. దానికి ఇప్పుడు ఆధారముగా నేను 7 ముద్దలు గుంచిన ఈ గ్రంథంలో ఒక భాగాన్ని నేను చదువుతున్నాను. ఆ భాగం నుంచే ఈ రాత్రి అంశాన్ని తీసుకుంటున్నాను. దేవుడు నా సొంత భాగం కాదని మీకు తెలియజేస్తా ఉన్నాను. దేవుని ప్రవక్త ఏదైతే పలికాడో పలికిన దాంట్లోంచి నా అంశాన్ని తీసుకుంటున్నాను. ఏదైతే బైబిల్లో రాయబడిందో ఆ బైబిల్ రాయబడినటువంటి అంశాన్ని తీసుకుంటున్నాను. అందుకే మీరు దాన్ని చూడగలరు. మన టైటిల్ మన సొంతే కాదు కానీ అది బైబిల్ నుంచి అని వచ్చి ఉండాలి, లేదా వర్తమానంలో ఉండి ఉంటాయి. దానికి ఆధారాలు ఉంటాయి.
దాన్ని ఎవరు కాదనే హక్కు లేనే లేదండి. కాబట్టి ఇప్పుడు మనము తీసుకోబోతున్న అంశం కొరకే వాక్యం చదువుకున్నాం ఆల్రెడీ, అది ఏలియా కోసం చదువుకున్నాం. అలాగే ప్రకటన గ్రంథంలో 10వ అధ్యాయంలో చదువుకున్నాం, అక్కడ కూడా మనకు కనిపించింది. దేవునికి స్తోత్రం కలుగాక. ఇప్పుడు నేను 5వ ముద్ర, 7 ముద్ర గ్రంథములోంచి, ఇదిగోండి పుస్తకం ఆధారంగా, ఏమండి 5వ ముద్ర 329వ పేరాలో నేను చదువుతున్నాను. నా తీసుకోబోతున్న అంశానికి ఆధారం గమనించండి. వారి యొక్క అసలు సేవను, భవిష్యత్తు పరిచర్య కొరకు దేవుడు వారిని జీవముతోనూ భద్రముగా దాచి ఉంచాను. వారు ఆ సేవను చాలా చక్కగా చేసిరి. వారిని దాచారని దేవుడు ఒక ప్రవక్తలో ఉంచి చెప్తున్న ఈ మాట దేనికోసం ఆ ప్రవక్త మాట్లాడుచున్నాడు? వారు అనగా ఏలియా గురించిన విషయాలు, ఏలియా పరిచర్య గురించిన విషయాలు. దేవునికి స్తోత్రం కలుగాక. వారు సేవను చాలా చక్కగా చేసేది. చూసారా? దానిని గురించి కాస్త ఆలోచించి చూడండి. ఆ ఏలియా యొక్క ఆత్మ 5 సార్లు పరిచర్య చేయను. మోషే 2 సార్లు చేస్తాడట పరిచర్య. ఏమిటి? భవిష్యత్తు సేవ కొరకు వారు జీవముతో నుంచబడిరి అన్నాడు. వారు అనే బహువచనం ఉపయోగించాడు. అంటే ఏలియా గురించిన భాగములో వారు అని సంబోధిస్తూ ఆ ఏలియా యొక్క ఆత్మ 5 సార్లు పరిచర్య చేయును అన్నాడు. ఇప్పుడు నా అంశం ఇదే, ఏలియా యొక్క ఆత్మ 5 సార్లు పరిచర్య చేయును. ద స్పిరిట్ ఆఫ్ ఎలీజా మినిస్ట్రీస్ 5 times. ఇది 7 ముద్రల గ్రంథంలోంచి నేను తీసుకుంటున్నాను పేర. సో కాబట్టి నా సొంతది కాదని మీకు తెలియజేయడానికి ఒక ఆధారం. సో ఎవరో చెప్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో, నేను విన్నాను అన్నమాట. కొంతమంది పాస్టర్లు వారికి అనుకూలంగా చెప్పుకుంటారనే మాట విన్నాను. కొంతమంది అయితే ఏదో ఈనుపొల్లో ఉంచినట్టుగా, ఈనుపొల్లు ఎటనో వంగుతుంది అన్నమాట. కొంచెం ఐరన్ రాడ్ అయితే కష్టమైద్ది, సన్న తీగ అయితే ఈజీగా ఉంచేయచ్చు. ఇక ఈనుపొల్లు అంటే ఇంకా ఈజీ అనమాట. అదే ఈనుపొల్ల నీ వైపు తెప్పొచ్చు, నా వైపు తెప్పొచ్చు. అంటే కొంతమంది పాస్టర్లు వాక్యాన్ని తమ సొంత రీతిగా తమ కొరకు తిప్పుకుంటారు, కావుండి అలా తిప్పుతారని బయట విన్నాను నేను పేర. అయితే నేను అలా కాదని తెలియజేస్తా ఉన్నాను పేర. నేను అలా కాదని మీకు తెలియజేస్తున్నాను. వాక్యాన్ని నాకు అనుకూలంగా బోధించుకుంటే దేవుడు నాకు తీర్పులు తీసుకొస్తాడు. అది నాకు అనుకూలంగా బోధించడం వల్ల నేను నీతిమంతుని, పరిశుద్ధుని అవుతాను తప్ప మిగతా వాళ్ళు తప్పులు పాపలు చేస్తూ ఉంటారు. సో అనుకూలంగా బోధించడం వల్ల ఆ వ్యక్తికి ఒక్కడికే ప్రయోజనం తప్ప సంఘానికి ఏమాత్రం పనిచేయదండి. అలా అని చెప్పి సంఘములో ఒకదాన్ని టార్గెట్ తీసుకుని పులిపేటుని పగతో తీసుకుని, నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, నా మందులో వచ్చింది పులిపేటు ఆహారం పంచిపెట్టగా కానీ పగ తీర్చుకోవడం కాదనేది నా అభిప్రాయం అండి. ఇప్పుడు ఆదరించి కూడా చాలామంది పాస్టర్లు వాళ్ళకి ఏమైనా ఒకవేళ కోపాలు వచ్చినా, లేకపోతే వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకున్నా వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని చోట్ల కొన్ని సంఘాల్లో కొన్ని సేవకులు పులిపేట మీద వచ్చిన తర్వాత వాళ్ళు పగ తీర్చుకుంటారండి. ఏదో కత్తె పట్టుకుని గొడ్డలు పట్టుకుని ఒకరిని టార్గెట్ చేసి చెప్తారు. ఉన్నారు, లేకపోలేదు. బట్ నేను అలాంటి వ్యక్తిని కాను, నాకు అలాంటి సేవ అవసరం లేదు. నా అభిప్రాయం చెప్తున్నాను. ఇనుపుల్లా ఉంచుకున్నంత మాత్రాన అది నాకు యూస్ అవుతుంది తప్ప సంఘానికి ప్రయోజనం లేదు. అప్పుడు దానికన్నా సేవ చేయడం వల్ల యూస్ లేదండి. సో అది సంఘానికి ఉపయోగపడాలి. ప్రవర్తనాడు ఈ వర్తమానము వ్యక్తిగతంగా ప్రతి వారికి అది ఉపయోగపడినట్టుగా అది బయలు వెళ్ళింది అన్నాడండి. అది ఆ వ్యక్తిగతంగా ఎవరికైతే ప్రయోజనంగా ఉంటుందో వారు తమంతా తాము సిద్ధపడడానికి ఈ వర్తమానం ఎంతో సహకరిస్తుంది. అప్పుడు ఆ వ్యక్తి సంఘానికి దృష్టిలో పెట్టుకుని, సేవను దృష్టిలో పెట్టుకుని తన కోసమే చెప్పుకుంటే తాను ఒక్కడే ఎత్తబడతాడు. అప్పుడు దేవుడు నీ సంఘం మీద అడిగినప్పుడు సమాధానం చెప్పలేక తీర్పులకు వెళ్ళాలి. నాకు అంత తీర్పు నిలబడి అంత ఓపిక నాకు లేదు పేర, నాకు అదంతా అవసరం లేదు. సో నేను సిద్ధపడాలి, నాతో ఉన్నవారిని సిద్ధపరచాలి. ఇది నా యొక్క సేవ విధానం. దేవునికి స్తోత్రం కలుగాక. కాబట్టి ఇలా పులిపీట అనేది పగ తీర్చుకున్నాను అనుకో కాదు, కానీ నా దృష్టిలో పులిపీట అనేది సంఘానికి వచ్చేవరకు ఆహారం పంచిపెట్టడానికి అనేది నా అభిప్రాయం అని పేర. దేవునికి స్తోత్రం కలుగాక. ఇంకేమైనా కక్షలు బేదలు ఉంటే పులిపీటని, సేవని, ఈ యొక్క అభిషేకం కింద ఉండి ఆ పనులు చేయరాదని నేను ఎంత మాత్రం ఇష్టపడలేదు, చేయకూడదని నేను ఇష్టపడతా ఉన్నాను పేర. అలాంటివి నాకు అవసరం లేదని తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి
ఈ అనుకూల బోధలు కాదు, సొంత బోధలు కాదు, ఇది బైబిల్ వర్తమానం రెండింటిని నేను పెచ్చగా నమ్ముతానండి. దీని నుంచే నేను చెప్తాను, దీని నుంచే నేను జీవిస్తాను. ఒకవేళ నేను జీవించిన పరిస్థితి ఏర్పడింది అనుకోండి, సరిలే అనుకోండి, నేను దేవుని దగ్గరికి వచ్చి ప్రభువుని పలానా చోట నేను సరిగా జీవించలేకపోతున్నాను, సరిగా జీవించిన ఆశ అయితే నాకు ఉంది, నా చేపెట్టి నడిపించి చెప్పి దేవునితో నేను మాట్లాడుకుంటాను. అది నాకు దేవునికి మధ్య జరిగే సంభాషణ. అప్పుడు నేను జీవిస్తూ నాకు కలిగిన వాటిని, దేవుడు నాకు ఇచ్చిన వాటిని నా ఎద్దుకు వచ్చిన వారికి బోధించడానికి నేను ముందు దాన్ని జాగ్రత్తగా నెరవేర్చుకుంటూ దాన్ని చెప్పడానికి ముందు నాకు అర్థమైన తర్వాత, నేను బోధించుకున్న తర్వాత, నాకు ఒక క్లారిటీ వచ్చిన తర్వాత అప్పుడు నేను అద్దెకు వచ్చిన జనులకు చెప్పడానికి నేను ఇష్టపడతా ఉన్నాను పేరు. అంతేగాని ఎక్కడికో వెళ్ళిపోయి ఇది ఎంసెట్ రాసినట్టు పర్రబర్ర రాసేసి ఆ ప్రసంగం, ఈ ప్రసంగం, యూట్యూబ్ ప్రసంగం, ఆ ప్రసంగం, ఈ ప్రసంగం, ఏమండి వాళ్ళ ప్రసంగాలు, పెద్ద పెద్ద ప్రసంగాలు, సూపర్ డూపర్ నేషనల్ ఇంటర్నేషనల్ స్పీకర్ల ప్రసంగాలు వెళ్ళిపోయి రాసేసుకొచ్చి ఆ రాసుకొచ్చిన బోధించే తత్వం అస్సలు నాకు లేదండి. బట్ ఒక వెళ్ళి వినటం తప్పులేదు, రాసుకోవడం తప్పులేదు, మీరు వింటున్నారు రాసుకుంటున్నారు తప్పులేదు. కానీ నేను వెళ్ళి ఎక్కడో నేర్చుకుని రాసుకుని తెచ్చుకుని బోధించడం అలవాటు అనేది నేను ఎప్పుడు చేసుకోలేదు. నాది ఎప్పుడు బైబిల్ రీడింగ్, వర్తమాన పుస్తకం రీడింగ్. ఈ రీడింగ్లోంచి వచ్చిన దాన్నే నేను పుస్తకం తీసుకొచ్చి చెప్పడం అనేది అలవాటు చేసుకున్న విధానం. అది నాకు నచ్చింది, అది దానిలో నాకు తృప్తి ఉన్నది, అందులో నాకు ఆదరణ ఉన్నది. నా సంఘానికి కూడా అది దేవుడిస్తాడని నమ్ముతున్నాను పేరు. దేవునికి స్తోత్రం కలగాక. అంటే నేను ఈ విధమైన సేవ చేస్తున్నాను, ఇది నా ఉద్దేశం అనేది వచ్చినటువంటి సంఘానికి అర్థమైతే అప్పుడు కాస్త చెప్పేది ప్రసంగం పైన విశ్వాసం పెరిగిద్దని నా ఉద్దేశం. దేవునికి స్తోత్రం కలగాక. కాబట్టి ఇప్పుడు నేను తీసుకున్న అంశం ఏంటి? ఇప్పుడు ఏలియా యొక్క ఆత్మ 5 సార్లు పరిచయం చేయును. దేవునికి స్తోత్రం కలగాక. మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే పేరా, మనము ఈ 5 సార్లు గురించిన పరిచర్య ఎవరు చెప్తున్నారు? అసలే ఉల్లిమండం మాత్రమే చెప్తున్నాడా, లేక బైబిల్ చెప్తుందా అని చూస్తుంటే బైబిల్ ఆధార ప్రకారంగా మరి 5 సార్లు ఏలియా రావాలనేది బైబిల్ యొక్క ప్రవచన గ్రంథాలు, బైబిల్ రాయబడిన ప్రవచనం. ఇది బ్రహ్మ ఉద్దేశం కాదు, విలియం బ్రహ్మ సొంత బోధ కాదు. విలియం బ్రహ్మ బైబిల్ని వెతికి బైబిల్లో చూచి ఏలియా ఇది, అతని మీద ఆత్మ ఎలీషా మీదకి వచ్చింది, ఆ తర్వాత యేసుప్రభు మొదటి అక్కడికి యోహాను మీదకి వచ్చింది, ఇప్పుడు యేసుప్రభు 2 అక్కడికి 4వ వ్యక్తి మీద వస్తుంది, ఆ తర్వాత 5వసారి యూదులకు వస్తుందని లేఖనాల ద్వారా మాత్రమే కనుగొని ప్రత్యక్షత కలిగే వాడే దాన్ని బోధించాడండి. ఎక్కడో బాప్టిస్ట్కో ఎక్కడో వెళ్ళి ఎవరో ప్రసంగం విని రాసుకొచ్చి ప్రవక్త బ్రహ్మం బోధించలేదు, కానీ తాను బైబిల్ చదివి దాన్ని గ్రహించి ఆ కాలానికి ఆ సమయానికి వర్తమానాన్ని లేక సందేశాన్ని అందించిన దైవజనుడు అతడు. సో ఒక మంచి దైవజనుడిని మనం కలిగి ఉన్నాం. ఈ సంఘం ఒక ప్రవర్తన కలిగి ఉందండి. మీకు ఆ విషయం తెలుసా? నేను ఒక ప్రవర్తన కలిగి ఉన్నాను. అంటే మనం అందరం ఒక సంఘముగా ఉన్నాం. మన సంఘముకి ఒక ప్రవర్త కలిగి ఉన్నాం. ప్రవర్తన సంఘం కాదు ఇది. ఆనాడు మోషే ఎంతో ఆ సమాజం నడిపించడానికి, ఇప్పుడు కూడా మన మధ్య ప్రవర్తన లేకపోయినా వర్తమానికుడు ఒకటని చెప్పాడండి. ఇదిగో ఈరోజు ఈ వర్తమానమే ప్రవర్త అయి ఉన్నాడు పేర. అక్కడ పోయి మనం ఏం చేస్తున్నామంటే ఆ ప్రవర్త ఏం చెప్తున్నాడో దాన్ని చదివి వివరించుకుంటున్నాం. అప్పుడు అది మనల్ని నడిపిస్తూ ఉంది పేర. దేవునికి మహిమ కలుగాక. కాబట్టి 5 సార్లు గురించి మనము లేఖనం ప్రకారంగా చూద్దాం. మొదటిసారి మనం చూసినట్లయితే 2 రాజుల గ్రంథము 2వ అధ్యాయములో లేక 2 రాజుల గ్రంథములో మనం చూస్తాం. మొదటి రాజులు 17 అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. మొదటి రాజులు 17 అధ్యాయంలో 18 అధ్యాయంలో, అలాగే మరి మొదటి రాజులు 17, 18, 19, అలాగే ఆ అధ్యాయాలన్నీ చూస్తుంటే 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం వరకు మనం చూస్తుంటే అదంతా ఏలియా యొక్క పరిచర్య అండి. మీరు రాసుకోండి ప్లేరా. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం నుంచి ప్రారంభించబడింది ఆ మొదటి ఏలియా పరిచర్య. ప్రైజ్ ది లార్డ్. మొదటి రాజులు 17 అధ్యాయం నుంచి 18, 19, ఆ తర్వాత మనం చూస్తాం అలా 22 వరకు చూస్తాం. ఆ తర్వాత మనము ఇంకా చూసినట్లయితే 2 రాజుల గ్రంథము 2వ అధ్యాయం కూడా చూస్తాం. ఈ 2వ అధ్యాయం తర్వాత ఆ తర్వాత 2వ అధ్యాయంలోనే 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయంలోనే ఎలీషా చూస్తుండగా అగ్ని రథములు గుర్ర రథముల చేత అతడు పరలోకములకు ఆరోహణమయ్యాడని చెప్పి మనం చూస్తున్నామండి. అయితే అతడు ఎట్టించి వచ్చాడనేది మనం చెప్పుకున్నాం. ఎలా వచ్చాడు ఏంటో పుట్టపోత్రాలు ఏమీ లేవని మనం మొదలు చెప్పుకున్నాం.
తిష్బీడైన ఏలియా అని మాత్రమే రాయబడింది మనం చెప్పుకున్నాం గతసారి. అతడు అరణ్యవాసని మనం చెప్పుకున్నాం. అతడు గొంగలు కప్పుకునేవాడుగా, తల వెంట్రుకలు లేనట్టు బట్టబొరవాడుగా, మరియు ఒక కర్ర పట్టుకునేవాడుగా, మరియు వృద్ధుడిగా ఉండి, ఆ కాలంలో ఏలియా అరణ్యం నుంచి బయటకు వచ్చి వర్తమానం చెప్పి వెళ్ళిపోయాడని మనం చెప్పుకున్నాం. అక్కడ అతడు గద్దించాడు, దేవుణ్ణి దించాడు, దైవత్వాన్ని చూపించాడు, రుజువు చేశాడు, మరియు ఆ గలిబిలి ఉన్న ప్రజలకి దైవత్వాన్ని బయలుపరిచాడు, మరియు తప్పు చేస్తున్న రాజు రాణిని గద్దించాడు, మరి రాబోయే కరువుని బోధించాడు. మరియు అదే సేవకుడు దేవుని చేత పోషించబడ్డాడు. మరి అదే సేవకుడు పరిచర్య చివరిలో అతని తర్వాత పరిచర్య కొనసాగించడానికి ఎలీషాని అభిషేకించాడు. ఎలీషా ఆ తర్వాత అతన్ని వెంబడిస్తున్నాడు. అలా వెంబడిస్తున్నప్పుడు ఎలీషాని ఏలియా అడుగుతున్న ప్రశ్న, ఇంతకాలం నాతో ఉన్నావు కాబట్టి, నమ్మకంగా ఉన్నావు కాబట్టి, నీకేం కావాలన్నప్పుడు, అయ్యా నీ మీద ఉన్నటువంటి ఆత్మ 2 పాలు నాకు కావాలి అని అడిగాడు. అది చాలా కష్టతరం అయ్యా, అయినను నేను ఎత్తబడుతున్నప్పుడు వెళ్ళిపోతున్నప్పుడు నీకు కనిపించినట్లయితే అది నువ్వు పొందుకున్నట్లే అని చెప్పాడు. కాబట్టి అతడు విశ్వాసంతో నమ్మకముతో ఎవరు ఎలీషా లోకం వైపు చూడక, టీవీ వైపు చూడక, సమాజం వైపు చూడక తిన్నగా ఏలియా వైపు చూస్తాడండి. ఈరోజు మనము కూడా ఈ కాల ప్రవక్త ఏలియా వైపు మనం చూడాలండి, అనగా దాని యొక్క వర్తమానం వైపు మనం చూడాలి ప్రియారా. ఈరోజు సంఘాలు ఎందుకు పాడైపోతున్నాయంటే, ఎందుకు ఆచారాలు సిద్ధాంతం వెళ్ళిపోతున్నాయంటే, ఎందుకు అది వర్తమాన ప్రకారం ఉండలేదంటే వారు ఏలియాని సరిగా చూడలేదు. అనగా నా ఉద్దేశం ఏలియా చెప్పిన వర్తమానం సరిగా చూడటం లేదండి. ప్రైజ్ ది లార్డ్. అయితే ఎలీషా దాన్ని చూచుటలో తప్పుపట్టలేదు, ఎమ్మడించిన మాత్రం ఎలీషాకి శోధనలు ఏమని కాదు, కష్టాలు ఉన్నాయి, శోధనలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, అయినా సరే అతను వెంబడించాడు. కానీ ఒక విషయం, ఏలియాని వెంబడించడానికి ముందు ఎలీషా చేసిన గొప్ప పని ఏంటి తెలుసా అండి? అతడు దున్నుతున్న చివరి యొక్క 12 అరకలుగినటువంటి ఆ ఎద్దుల్ని కాడెల్ని ఆ కాళ్ళని తీసుకుని వంట చేసి ఎద్దుల్ని వధించి అక్కడ అందరికీ భోజనం ఏర్పాటు చేసి, ఇక తనకంటూ ఏది ఉంచుకోకుండా వెనక్కి వస్తే రేపు ఆధారం మళ్ళీ నాగలు పట్టుకోవచ్చు, దున్నొచ్చు అని మళ్ళీ వెనక్కి వెళ్ళకుండా దాని అంతటిని పూర్తిగా త్యాజించి విడిచి తను ఖాళీ చేసుకొని పరిపూర్ణంగా వెంబడించడానికి ఇక ఒక్క మార్గము ఏలియాని వెంబడించటమే. ఆ వెంబడించేటప్పుడు అప్పుడప్పుడు వచ్చిన కష్టాలకి అతడు తిరిగి నాగలేపు చూడటానికి కానీ ఎద్దులేపు చూడటానికి కానీ లేవు. ఇదంతా గొప్ప మాదిరి అండి మనకి. ఈరోజు మనం వెంబడించాలంటే వెనక సంఘశాఖ ఆచారాలు ఏమీ మనల్ని లాక్కూడదు. వెనక్కి బంధు ప్రీతి, స్నేహ ప్రీతి, తర్వాత బంధం ప్రీతి, రక్తబంధు ప్రీతి, ఇలా ఎన్నో రకరకాలు ఉండే లోకల పేరు. అవన్నీ మంచివే, కానీ అవన్నీ మంచివే కానీ నువ్వు దేన్నైతే వెంబడిస్తున్నావో దానికి దూరం చేస్తున్నట్లయితే అవేవి మంచివి కాదండి. నన్ను క్షమించండి ఆ విషయంలో, నేను అలా తయారైపోయిన ఆ విషయంలో. నాకు ఇప్పుడు ఆ యేసుక్రీస్తు వర్తమానం వెంబడించిన తప్ప ఏమీ అవసరం లేదు, నాకు ఏమీ అక్కర్లేదు అనిపిస్తుందండి. ఒకవేళ వెంబడిస్తున్నప్పుడు అడ్డొచ్చేది ఏదైనా ఉంటే అది కూడా అక్కర్లేదు అనిపిస్తుందండి. అలా ఎలీషా ఆ విధంగా వెంబడించిన కారణం ఏంటంటే తన భవిష్యత్తు అంతా ఏలియా పరిచయం మీద ఆధారపడి ఉందండి. ఏలియా చెప్పిన వాగ్దానంపైన ఆధారపడి ఉంది. అందుకే అతడు ఏం చేస్తాడు, వెనక్కి చూచి వెళ్ళిపోవడానికి, శ్రమ వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు వెనక్కి లాగే పరిస్థితి లేకుండా తను ఖాళీ చేసుకున్నాడు. ఈరోజు సంఘము కూడా యేసుక్రీస్తుని వెంబడించినప్పుడు ఆ విధంగానే మిమ్మల్ని మీరు ఖాళీ చేసుకోవాలండి. ఏదో మేము లాగటం వెనక్కి, ఏదో బంధత్వం, ఏదో పరిస్థితులు, ఏదో ఆర్థిక సమస్యలు, లేకపోతే ఏదో స్నేహబంధము, లేకపోతే ఏదో భార్య బంధము, భర్తల బంధము, లేకపోతే ఏదో బంధం, ఏదో 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 నేను వెనకలాగుతుంది పేరా. దాన్ని అంతటిని తెగ్గొట్టుకోవాలి అవసరమైతే, పక్కన పెట్టుకోవాలి అవసరమైతే పేరా. మరి హానోకు అలాగే ఉన్నాడని నేను నమ్ముతున్నాను పేరా. హానోకు పెళ్ళి అయింది, పిల్లలు ఉన్నారు, సంసారం చేస్తున్నాడు, కుటుంబం ఉన్నది, ఎత్తబాటు మాత్రం హానోకు కోల్పోలేదండి. ఈరోజు మనము వీళ్ళ నిమిత్తమై, ఏది అనుకున్నటువంటి ఆ నాగల నిమిత్తమై, ఎద్దుల నిమిత్తమై, భూమి నిమిత్తమై, ఆస్తి నిమిత్తమై, లేకపోతే బంధత్వం నిమిత్తమై ఎత్తబాటుని కోల్పోవద్దు. నీ యొక్క టార్గెట్ ర్యాప్చర్, ఎత్తబడుట, ప్రభుత్వ సదాకాలమునుట. ఏలియాని వెంబడించడంలో ఈ ఆసక్తి ఎలీషాలో ఉందండి. ఈరోజు సంఘానికి కూడా యేసుక్రీస్తుని వెంబడించడంలోను, లేక ప్రవక్త వర్తమానం వెంబడించడంలోను అదే ఎలీషాకున్న అదే ఆసక్తి ఉండి తీరాలి.
నాకు ఆ విధానాన్ని నేను చెప్తున్న దాన్ని మీరు క్యాచ్ చేస్తారని నేను ఆశిస్తాను ప్రియారా. దేవునికి స్తోత్రం కలగాక. ఇక్కడ చూడండి, ఆ ఉద్దేశంతో ఎప్పుడైతే అమ్మడించాడో సోదరులారా, ఎలీషా కనులన్నీ ఏలియా మీద ఉన్నాయటండి. మీరు సాక్షులు అని వర్తమానం చదవండి, రాసుకోండి, మీరు మర్చిపోతారు మళ్ళీ. ఆ సాక్షుల వర్తమానంలో మరి ఏలియా గురించి, ఎలీషా గురించి చెప్పడం జరిగింది. ఏలియాని వెంబడించడంలో ఎలీషాట ఏ రోజు మానలేదంటండి. వెంబడించడం విషయంలో శిష్యులు యేసుని వెంబడించడంలో ఏ రోజు మానలేదండి. మోషేని వెంబడించడంలో యెహోషువ కాలేబులు ఏ రోజు మానలేదండి. హానోకు దేవుని వెంబడించడంలో ఏ రోజు మానలేదండి. అపోస్తలులు యేసుక్రీస్తుని వెంబడించడంలో ఏ రోజు మానలేదండి. ఈ కాల ప్రవక్త విలియం బెన్హం, అంతకుముందు వచ్చిన పౌలు ఏనాడు కూడా వర్తమానమును, ఆ గడి కాల వర్తమానంకి వ్యతిరేకంగా వెళ్ళలేదు. అందులో దినదినము అందులోనే కొనసాగారు వాళ్ళు. ఇదే మాదిరిగా మనం మన కాల వర్తమాన విషయంలో ప్రతిరోజు హానోకు వలె, ప్రతిరోజు ప్రవక్త వలె, ప్రతిరోజు యెహోషువ కాలం వలె మనం వెంబడించేటువంటి ఉండాలి. ఇక్కడ ఎలీషా కూడా వెంబడించడంలో ప్రతిరోజు ఉన్నాడండి. అతడు అక్కడ ఒక రోజు వచ్చింది, ప్రైజ్ ది లార్డ్, ఆ గడియ, ఆ గొప్ప ప్రత్యక్షత వచ్చింది అతనికి, ఆ గొప్ప అభిషేకం వచ్చింది అతనికి. అప్పుడు ఏలి మీద ఉన్న అభిషేకము ఎలీషా మీదకి వచ్చిందండి. మొదటి ఏలియా పరిచర్య ఏమిటో మనం చూసాం. అక్కడ యెజబెలు ఆ యొక్క బోధన ఖండించడం, అహాబు రాజు బాధిస్తున్నటువంటి వారి నిమిత్తమై దేవుడు వెళ్ళి ఏలియా ద్వారా ఖండించడం, కరువును ప్రకటించడం, దైవత్వం కోల్పోయే ప్రజలు చెల్లాచెదరైపోయి బలిపీఠం పోగొట్టేస్తే బలిపీఠాన్ని 12 రాళ్ళతో కట్టాడట. 12 రాళ్ళు ఈజ్వల్ అపోస్తల బోధ అయినది పేర. 2 కట్టెలు, ఒకటి పాత నిబంధన, కొత్త నిబంధన అయినది పేర. ఆ యొక్క బలిపీఠం అంతా చూస్తుంటే ఆ బలిపీఠం మీద చాచబడినటువంటి ఆ కట్టెలన్నీ విశ్వాసులై ఉన్నారండి. ఆ అగ్ని అభిషేకం పరిశుద్ధాత్మ ఉన్నది. దేవుడు అదే కాడిగైన మరలా ఈ చివరి దినాల్లో ఏలియా, 4వసారి వచ్చిన ఏలియాలో అది జరిగించాడండి. సంఘానికి ఈ విషయాలు అర్థం అవ్వాలి. దేవునికి స్తోత్రం కలగాక. మనము సువార్త బోధించుకోలేదు కానీ బోధించబడిన వర్తమాన విషయంలోనే తవ్వుకుంటూ విషయాలు జ్ఞాపకం చేసుకుని మరింత బలపడుతున్నామని తెలియజేస్తా ఉన్నాను. మీకు ఒక విషయం చెప్పిన, పౌలు గారు ఒక మాట జ్ఞాపకం చేశాడనమాట. ఏమంటాడంటే ఆయన మంచి మాట నాకు ఈ గుర్తు వస్తుంది. రెండవ కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం చదవడం ఒకసారి పేర. 2వ కొరింథీ పత్రిక 1:13 వచనం. మీరు చదువుకుని పూర్తిగా గ్రహించిన సంగతులు తప్ప, ఏమంటున్నాడు పౌలు గారు, మీరు చదువుకున్నారు, పూర్తిగా గ్రహించారు, ఆ సంగతులు తప్ప మరి ఏమీ మీకు రాయటలేదు అన్నాడండి. దీన్ని బట్టి చూస్తే ఈ వర్తమానము మనం చదివి గ్రహించిన, మరలా బోధిస్తున్న పౌలు చెప్పిన దానికి దగ్గరగా ఉంది. ఇప్పుడు పౌలు ఏమంటాడంటే మీరు చదువుకుని పూర్తిగా గ్రహించిన సంగతులే తప్ప మరి ఏమీ మీకు రాయట్లేదు. ఈరోజు ఇంతవరకు మీరు చదువుకుని గ్రహించిన ఆ వర్తమానాలు బోధించడం తప్ప మరి ఏమీ బోధించడం లేదు. దేవునికి స్తోత్రం కలగాక. కాబట్టి చదివేశాం, పూర్తిగా గ్రహించేస్తాం అనుకుంటే పౌలు అంటాడు అక్కడ, మీరు చదివి గ్రహించిన వాటిలే మీకు నేను మరలా రాస్తున్నాను. దాన్ని బట్టి చూస్తే మీరు చదివి గ్రహించిన వాటిలే మరలా మీకు బోధిస్తున్నానని మనం చెప్పవచ్చు. ఇప్పుడు దేవునికి స్తోత్రం కలగాక. అంటే అవసరత మనకి ఉంది ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఆ ఏలియా పరిచర్య ముగించుకుని ఆయన ఏం చేశాడు? ఇప్పుడు మనం వద్దాం, పాయింట్కి వద్దాం. దేవునికి స్తోత్రం కలగాక. మొదటి ఏలియా పరిచర్య మీకు ఇక్కడ కనిపిస్తుంది. దేవునికి స్తోత్రం కలగాక. మొదటిసారి వచ్చిన ఏలియా, మొదటి రోజుల గ్రంథం 17 చెప్పాను నేను, 19వ అధ్యాయం కూడా చెప్పాను. అతను ఏం చేశాడు చూద్దాం. ఇశ్రాయేలు దేశం కొరకు వచ్చాడు, పడిపోయిన బలిపీఠమును 12 రాళ్ళతో కట్టాడు. అహాబు యెజబెలు కాలములో ఉన్నాడు. కాలము కూడా గుర్తించండి, అహాబు మరియు యెజబెలు జీవిస్తున్న కాలంలోనే వచ్చాడు. తర్వాత ఇశ్రాయేలు విశ్వాసమును దేవుడైన యెహోవా వైపు తిప్పాడండి. ఒకటి ఇశ్రాయేలు కొరకే వచ్చాడు ఏలియా. ఆ మొదటి తీసిపోయిన ఏలియా ఇశ్రాయేలు కొరకే పంపడ్డాడండి, అన్యుల కొరకు కాదు, ఇశ్రాయేలు కొరకే పంపడ్డాడు. అతని పరిచర్య ఏంటి? పడిపోయిన బలిపీఠాన్ని మళ్ళా కట్టడం. అతని పరిచర్య ఏంటి?
అతను ఏ కాలంలో వచ్చాడు? ఆహాబు యెజెబెలు వెళ్తున్న కాలంలోనే పంపబడ్డాడు. దాన్ని చూస్తుంటే ఈరోజు చూడండి, సరిగ్గా ప్రపంచమంతా క్రైస్తవ రాజ్యాన్ని నడిపించే త్రిత్వములు ఆచారాలు ముంచేసిన యెజెబెల్ ఒకటి ఉంది ఈరోజు పిల్లారా. అదే రోమన్ క్యాథలిక్ ఉన్నది. అదే టైంలో ఒక వర్తమాని కూడా వస్తున్నాడు పిల్లారా. దేవునికి స్తుతి కలిగాక. తర్వాత ఇశ్రాయేలు యొక్క విశ్వాసము బయల యెహోవా అనే కన్ఫ్యూషన్లో పడిపోయారు. అంటే ఈరోజు కూడా చూడండి, క్రైస్తవులందరూ కన్ఫ్యూషన్లో ఉన్నారండి. చెప్పాలండి, ఒకరిద్దరు అంటారు, ఒకరు ముగ్గురు అంటారు, ఒక నలుగురు అంటాడు, దిత్వం అంటాడు, త్రిత్వం అంటాడు, ఏకత్వం అంటాడు, దేవుడు ఒకడు అంటాడు, ఒకడే కానీ ముగ్గురు అంటాడు, ముగ్గురే కానీ ఒకడు అంటాడు. అంతా తిరకాసిపోదన్నమాట. అంటే అక్కడ ఈరోజు క్రైస్తవులందరూ, ఒక ఆయన అంటున్నాడు, క్రైస్తవులందరూ ఒక చోట చేర్చాట అన్ని సంఘాలని, అందరి పాస్టులకు అరగంట వాక్యం ఇస్తానంటండి, వాళ్ళు సిద్ధాంతాలు బోధిస్తారట, ఆ జనాలు పిచ్చికిపోద్దంటండి. ఏది నమ్మాలో అర్థం కాదండి. ఇద్దరు దేవుడు రుజువు చేస్తాడు బైబిల్ నుంచి, ఒకడు ముగ్గురు దేవుడు రుజువు చేస్తాడు, ఒక దేవుడు రుజువు చేస్తాడు, ఒకడు పండుగలే ఉంటాడు, ఒక పండుగలు ఉన్నాయంటాడు. ఇలా ఈ కార్యాలని చెప్పేసరికి మొత్తం ఏవుద్ది, అంతా గందరగోళం అయిపోయే సభలో ఒకడు ఉన్నాడండి. అయితే క్రైస్తవ ప్రపంచానంతటికీ ఒకే ఒక్క విశ్వాసంలోనూ ఒకే ఒక్క బోధ నడిపించడానికే దేవుడు ప్రవర్తన పంపిస్తున్నాడండి. ఈరోజు క్రైస్తవ ప్రపంచం అంతటికీ ఒక ఏలియా పంపడ్డాడనే విషయాన్ని గ్రహించగలిగితే మొత్తం ఒక గొప్ప రాజ్యాన్ని కట్టగలుగుతారండి వాళ్ళు. ఇది అందరికీ అవగాహన లేదండి. దేవునికి స్తోత్రం కలిగాక. కాబట్టి ఏలి యొక్క ఆత్మ 5 సార్లు పరిచయం చేస్తుంది. మొదటిసారి రియల్గా వచ్చినటువంటి ఏలియా ఉన్నాడండి. ఇది మనం చూస్తున్నాం. ఇంకా నేను మీతో పంచుకోవాల్సిన కొన్ని కార్యాలు ఉన్నాయి. దాన్ని ఇప్పుడు 7వ ముద్దలోంచి చూస్తాను. 7 ముద్దల గ్రంథము రాసుకోండి, మీరు రాసుకోండి. ఆ గ్రంథం మీకు ఉన్నట్లయితే ఇంటికి పోయిన తర్వాత చూడండి. ఇప్పుడు నేను దీంట్లో 5వ ముద్ర 318వ పేరాన్ని చదువుతున్నానండి. మనం ఏలియా కోసం ఆడుకుంటున్నాం. మొదటిసారి అతను వచ్చినప్పుడు అతను ఏలియాగా తానే వచ్చాను అంటున్నాడండి. ఈ పాయింట్ పట్టుకోండి పేరా. అటు బైబిల్ ప్రకారముగా, ఇటు వర్తమాన ప్రకారంగా రెండింటిని మనం టాలీ చేస్తున్నాం. ఇది ఎంత సత్యమైనదో దానికి దగ్గరగా ఉండేది వర్తమానమైనదండి. దాని యొక్క సరైన వివరణ ఈ వర్తమానంలో కనిపిస్తుంది. ఇప్పుడు మనం చూసాం, మొదటి రాజుల గ్రంథములో మొదటిసారి వచ్చిన ఏలియా ఏం చేశాడో చూసాం. ఆ కార్యాలను చూస్తున్నాం. ఇశ్రాయేలు కోసం పంపడ్డాడు, అహాబు యెజెబెలు కాలంలో వచ్చాడు. ఆ కన్ఫ్యూషన్లో ఉన్న ప్రజలకి యెహోవా దేవుణ్ణి రుజువు చేశాడు, కరువును ప్రకటించాడు, రాజుని గద్దించాడు, పరిచర్య ముగించుకొని వెళ్ళిపోయాడు. అది మొదటి ఏలియా. దాని గురించి అది ఆత్మ నిజమైన వ్యక్త అన్నప్పుడు ప్రవర్తన్నాడు. మొదటిసారి అతను వచ్చినప్పుడు, అనగా మొదటిసారి ఏలియా వచ్చినప్పుడు అతను ఏలియాగా తానే వచ్చాను. అది మనం నమ్ముతున్నారు. ఇప్పుడు అంటే రియల్ ఏలియా అండి అతడు. అది ఏలియా ఆత్మ కాదు, రియల్గా ఏలియా. ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం కలిగాక. ఇప్పుడు మనం వద్దాం, వాక్యానికి వద్దాం. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయంకి వద్దాం. రెండవసారి మొదటిసారి ఏలియా పరిచర్య, రెండవసారి ఏలియా యొక్క ఆత్మ పరిచర్య కనిపిస్తుంది మనకి. 2వ రాజుల గ్రంథము మరియు 2వ అధ్యాయము. ఈ 2వ అధ్యాయంలోనే వారిద్దరూ కూడా విడిపడడం జరిగింది. అనగా విడిపడడం అంటే ఒకరు ఎత్తబడ్డారు, ఒకరేమో అక్కడ అదే అభిషేకంతో కొనసాగడానికి ఇవ్వబడ్డారు. అతడు ఎలీషా. 14వ వచనం. ఒంటి మీద నుండి క్రిందికి పడిన ఆ దుప్పటి పట్టుకొని నీటి మీద కొట్టి ఏలియా యొక్క దేవుడని యెహోవా ఎక్కడున్నాడు నేను. ఏమండి, కనిపించింది మీ అందరికీ? మీరు బైబిల్ రీడింగ్ చూస్తున్నారా? ఏలియా యొక్క దేవుడని యెహోవా ఎక్కడ ఉన్నాడు నేను. ఇక్కడ ఉన్నాడని చెప్పొచ్చు మనం. ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు. దాన్నే ప్రవర్తన జీసస్ ఈజ్ హియర్ అన్నాడు. మీరు నమ్మగలరా ఆయనకు ఉన్నాడని? ఇక్కడుంటే గందరగోళం ఉండదు, మరి అంత ఆత్మ సంబంధంగా ఉంటుందండి. దేవునికి స్తోత్రం కలిగాక. అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా ఇది ఇటు అటు ఇడిపోయి నందున ఎలీషా అవతలి ఒడ్డునకు నడిచిపోయాను.
ముందుసారి వెళ్ళినప్పుడు ఎలియా కొట్టాడు, వెళ్ళిపోయారు ఇద్దరు. మళ్ళీ సముద్రం, ఆ నది, యొర్దాను నది మూడిపోయింది. మళ్ళీ వచ్చేటప్పుడు ఆ దుప్పటి చూసుకుని ఏలి యొక్క దేవుడు ఎక్కడని చెప్పి కొట్టాడండి. ఇప్పుడు అది ఏలియా చేసిన పరిచర్యని కొనసాగించేటువంటి పరిచర్యగా మనకు కనిపిస్తుందండి. అక్కడ దేవునికి స్తోత్రం కలగాక. రెండు విడిపోయింది, ఇటుకు వచ్చేసాడు. ఇతరులకు వచ్చేసిన తర్వాత కార్యాన్ని కొంతమంది చూశారు. ఇక్కడ యేసు ప్రభు దినాల్లో చేసిన అవే అద్భుతాల కార్యాలు అపోస్తులు చేసినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, యేసుక్రీస్తు ఆత్మ అపోస్తుల మీద ఉన్నది అన్నారండి. హల్లెలూయా. అలాగనే 15 చూద్దాం. యెరికో దగ్గర నుండి కనిపెట్టుకుచుండిన ప్రవక్తల శిష్యులు అది చూచి, ఏది చూచి, ఏలియా దుప్పటి తీసి కొట్టినప్పుడు ఏలియా వల్లే, ఏలియా కొట్టినప్పుడు ఎలా పాయలైపోయిందో మళ్ళీ ఎలీషా కొట్టినప్పుడు కూడా పాయలైపోయింది. అది దాన్ని చూసి ఏమన్నారు వాళ్ళు, ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉన్నదని చెప్పుకొని, అదే సాక్ష్యం, ఏలియా మీద ఉన్న అదే ఆత్మ ఎలీషా మీదకి వచ్చేసిందండి. అదే నేను నమ్మను అని వచ్చి నువ్వు అయితే ఒక సూచన చెప్తాను మీకు, చిన్న ఉదాహరణ చెప్తా. ఉదాహరణ బైబిల్ నుంచే యేసు ప్రభు వెళ్ళిపోతున్నాడు. నేను తిరిగి మరలా మీ మీదకి వస్తానని చెప్పాడు. పరిశుద్ధాత్మగా వస్తానని చెప్పాడు. పరిశుద్ధాత్మగా రావాలనుకుంటే ఆయన వెళ్ళాలి, తిరిగి పరిశుద్ధాత్మగా రావాలి. కాబట్టి ఏం చేశారు వీళ్ళు, పెంతెకొస్తు పండుగ కూడుకున్నారు. మేడగదిలోనికి పైనుంచి పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చిందండి. ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మ ఎవరంటే, యేసులో ఉన్న అదే ఆత్మ, అదే పరిశుద్ధాత్మ, అదే క్రీస్తు ఆత్మ అపోస్తలుల మీదకి వచ్చిందండి. దీన్ని నమ్మగలిగితే దీన్ని కూడా నమ్మొచ్చు మనం. దేవునికి స్తోత్రం. లేదు బ్రదర్ నేను దాన్ని నమ్ముతానంటే నువ్వు లేఖనాన్ని తప్పుపడుతున్నట్టు అవుతుంది. ఇది నమ్మాలి, అది నమ్మాలి. ఎందుకంటే ఇది జరిగినప్పుడు ఎలా జరిగిందో, పెంతెకొస్తు పండుగ దినాన్ని వచ్చిన ఆత్మ వేరే ఆత్మ కాదు, క్రీస్తు ఆత్మ ఉన్నది, అదే పరిశుద్ధ ఆత్మ ఉన్నది. ఆ ఆత్మయే దిగి వచ్చినది వారి మీదకి. ఇప్పుడు ఏలియా యొక్క పరిచర్యలో, ఏలియా పరిచర్య కార్యాలే ఎలీషా పరిచర్య జరుగుతున్నాయండి. నాతో ఉన్నారు ఇప్పుడు మీరు? దేవునికి స్తోత్రం కలగాక. ఇప్పుడు మనం ఏలియా చేసిన పరిచర్యలో డబల్ చేశాడండి ఆయన 2 చేస్తే 4 చేసినట్టు, 10 చేస్తే 20 చేసినట్టు, 20 చేస్తే 40 చేసినట్లు. ఎందుకంటే డబ్బల్ మనోడు ఏమడిగాడు, 2 అంతల ఆత్మ అడిగాడండి. గట్టిగా అడిగాడు. దేవునికి స్తోత్రం కలిగాక. పడుదల గట్టిదే, నిజంగా ఆత్మ కలిగి ఉన్నాడు. పరిచర్య కూడా అలాగే చేశాడు. ఏం చేశాడు చూద్దాప్పుడు. రెండోసారి ఏలియా పరిచర్యగా ఏలియా యొక్క ఆత్మ ఎలీషా మీద ఉండి ఏ పరిచయం చేసింది చూద్దాం. మీకు తెలియజేస్తున్నాను పేర. దేవునికి స్తోత్రం కలిగాక. రెండోసారి వచ్చిన ఆ యొక్క ఏలియా ఆత్మ అనగా పరిచర్య ఎలీషా మీద ఉంది. ఇది 2 రోజుల గ్రంథం 2వ అధ్యాయం 9-10 చూస్తాం. 1, ఇశ్రాయేలు దేశం కొరకు వచ్చాడు. అతను కూడా ఇశ్రాయేలు దేశం కొరకే పంపడ్డాడు. ఏలియా వర్తమానమును మరియు పరిచర్యను కొనసాగించడానికి వచ్చాడండి. అవే కార్యాలు, అవే అద్భుతాలు, అవే దేవుణ్ణి, అవే ప్రవచనాలు చెప్తున్నాడండి. తర్వాత అహాబు రాజు ఏలుచుండి కాలంలో ఉన్నాడు ఇతను కూడా. ప్రైజ్ గాడ్. తర్వాత ఇశ్రాయేలు విశ్వాసమును దేవుడిని యెహోవా వైపు ఉన్నట్లుగా చేశాడు. అంటే 1 ఏలియా చేసిన కార్యాలే చేశాడు, అనగా డబల్ 2 చేశాడు. యేసు ప్రభు శిష్యులు చేయటానికి కారణం యేసు చేసిన కార్యాలే యేసు శిష్యులు చేస్తున్నారు. అట్లానే మనము ఏలియా చేసిన కార్యాలే ఎలీషా చేస్తున్నాడు. ఏలియా ఉన్న ఆత్మయే ఎలీషా మీద ఉన్నది. ఇప్పుడు అది రెండోసారి ఏలియా పరిచర్య. కానీ ఇప్పుడు మొదటిసారి ఏలియా అయితే వచ్చాడు, రెండోసారి ఏలియా రాలేదు, కానీ ఏలియా ఆత్మ వచ్చింది. అది ఎలీషా అనే పిలబడుతున్న వ్యక్తి మీదకి వచ్చిందండి. ఏం చేశాడు ఆయన? ఏలియా చేసిన అద్భుతాల మీద డబల్ చేశాడు. ఏలియా పరిచర్ని కొనసాగించాడు. తర్వాత ఇశ్రాయేల్ అందరినీ మళ్ళా దేవుని వైపు నడిపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలగాక. దీని గురించి మన ప్రవక్త, ఇది బైబిల్ మనం చూస్తున్నాం. అయితే మన ప్రవక్త ఏం చెప్పాడు చూద్దాం. దేవునికి స్తోత్రం కలగాక. ఏం చెప్పాడు చూద్దాం. నేను ఇప్పుడు 322 పేరా, క్షమించండి, 327 పేరాలో తీసుకుంటున్నాను. అదే 5వ ముద్ర. 5వ ముద్రలో తీసుకున్న కార్యాలు. ఈ 5వ ముద్రలో 327 పేరాలో అంటున్నాడైనా, మొదటి కాలములో అక్కడ ఏలియా తానే స్వయంగా ఒక్కడే నడిచి వచ్చుటకు చూశాను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలగాక.
అని చెప్తూ ఆయన ఏమంటాడంటే, ఆ తర్వాత అతను ఎలీషాగా వచ్చాను. ప్రైజ్ గాడ్. ఏమంటాడైనా, ఆ తర్వాత ఎలీషాగా వచ్చాను అంటున్నాడండి. ఎలీషా అనే పేరే కానీ ఆత్మ మాత్రము ఏలి ఆత్మ. మీకు కొన్ని వర్తమాన పుస్తకాలు చెప్తాను, రాసుకోవచ్చు మీరు ఇప్పుడు. నెంబర్ 1, ఋతువు సరిపడే ఆత్మీయాహారం 15వ పేర. నెంబర్ 2, 5వ ముద్ర 318 నుంచి 320 వరకు. అలాగే సామాన్యత 212 నుంచి 220, 212 నుంచి చదవచ్చు మీరు. అలాగే 7 సంఘకాలం వివరణ 451 పేర. ప్రవచనము ద్వారా స్పష్టపరచబడిన సంగతులు 213 పేర. తర్వాత ఎత్తబడుట అని వర్తమానం 132 పేర. అంటే ఈ వర్తమానాలన్నింటిలో ప్రవక్త బ్రెన్హం ఏం చెప్పాడంటే, ఏలియా 5 సార్లు పరిచర్య చేసినట్టుగా చెప్పాడండి ఆయన. అది బైబిల్లోనే ఉందని చూపిస్తున్నాను మనం. దేవుని నామమున మహిమ కలుగాక. ఆ తర్వాత మనం చూస్తున్నాం ముద్రల మీద ప్రశ్న జవాబులు. ఇది కూడా ఏలియా కోసమే అక్కడ చెప్పబడింది. ఈ వర్తమానాలన్నీ కలిపి చూస్తే, మనం చదివితే, గ్రహించగలిగితే మనకేమర్థం అవ్వాలంటే, బైబిల్ అనుసారముగానే ఏలియా పరిచర్య 5 సార్లు జరగవలస్తున్నది అని అర్థమవుతుంది. అందుకే ఏలియా యొక్క ఆత్మ 5 సార్లు దేవుడు వాడుకోవడానికి ఇష్టపడ్డాడండి. బైబిల్ అంతట్లో ఏ ఆత్మని వాడుకోలేదు అంతగా. మోషే 2 సార్లు అయితే ఇతను 5 సార్లు వాడుకోవడానికి ఇష్టపడ్డాడు పేర. అది మరి ఏలియా యొక్క పరిచర్య. సో ఇప్పుడు మనకు అర్థమైంది, ఏలియా మరి ఎలీషా మీద ఏలియా ఆత్మ కనిపిస్తుంది. దీనికి మనం బైబిల్ 2వ రాజుల గ్రంథంలో చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగాక. ఇప్పుడు వాక్యానుసారంగా 3వ వ్యక్తి మీదకి వద్దాం. 3వసారి వచ్చేటువంటి ఏలియా గురించి మన అంశం మర్చిపోకండి. 5 సార్లు వచ్చే ఏలియా గురించి. ఇప్పుడు 3వసారి అనేసరికి ఎలీషా వెళ్ళిపోయిన తర్వాత, ఎలీషా చనిపోయాడు, అయిపోయింది, అంతా అయిపోయిన తర్వాత కొన్ని 100 సంవత్సరాల తర్వాత అనేక ప్రవక్తలు వచ్చి ఆయన గురించి మాట్లాడారు. యేసు ప్రభు గురించి, ఆయన రాకడ కోసం మాట్లాడారు, ఆయన శిలువ మరణ కోసం మాట్లాడారు, ఆయన అద్భుతాల కోసం మాట్లాడారు, ఆయన జన్మ కోసం మాట్లాడారు, ఆయన యొక్క శిక్ష కోసం మాట్లాడారు. మరి ఆయన పుట్టి జీవించి మృతి పొంది లేచి సమాధి చేయబడి లేపబడుకున్న సంగతులన్నీ కూడా ప్రవక్తలందరూ బోధించారు. అయితే ఇంకోటి చెప్పారు, ఆయన కంటే ఒక దూత ముందుగా వస్తాడని చెప్పారు. క్లారిటీ ఉందా మీకు ఇప్పుడు ప్రియారా? అప్పుడు మలాకి 3వ అధ్యాయంకి వచ్చేస్తామండి. ఇప్పుడు మనం దేవునికి స్తోత్రం. ప్రవక్తలందరూ చెప్పిన తర్వాత ఆఖరి ప్రవక్త చెప్పిన వాగ్దానం ఇది. పాత నిబంధన ఆఖరి ప్రవక్త అంటున్నాను, అదే మలాకి అనే ప్రవక్త. 3వ అధ్యాయంకి వచ్చేసరికి మలాకీలో ఉన్న పరిశుద్ధాత్మ ఏముంటుందంటే, ఇదిగో నాకు ముందుగా మార్గం సిద్ధపరచడానికే నేను దూతను పంపుచున్నానని. ఇది ఎవరి కోసం రాయబడింది అని చూస్తే, ఇక్కడ పాత నిబంధనలో యేసు ప్రభు యొక్క రాకడ కోసం ప్రవక్తలందరూ ప్రవచించారు. ఉదాహరణకి యెషయా 53వ అధ్యాయం చూసినట్లయితే, ఆయన బొచ్చు కత్తిరించేవాడు ఎదుట గొర్రె ఎలా మౌనంగా ఉండదు అలా ఉన్నాడని, ఆయన శిక్ష అనిపించాడని, సమాధి చేయబడ్డాడని యెషయా. జకర్యా కనిక ద్వారా పుడతాడని, యెషయా ఈ కనిక ద్వారా పుడతాడని, జకర్యా గ్రంథంలో అప్పగించబడతాడని, ఆ తర్వాత మరి జకర్యా గ్రంథంలో చిన్న గాడి మీద వస్తాడని, ఇలా ఒక్కొక్క ప్రవక్త ఒక్కొక్క ఆయన పరిచర్య కోసం యేసు ప్రభు జన్మ, జీవిత, స్వస్థత, కార్యములు, బోధలు, కీర్తనకాడైతే ఆయన ఉపమానం లేకుండా ఏది ప్రవచించాడండి. ఇంకా చూస్తే దావీదు నా దేవ నెల చెవిడి చితివి అని దావీదు అక్కడ ప్రవచిస్తున్నాడు. ఇలా ప్రవక్తలందరూ యేసు ప్రభు జనన మరణ జీవిత గురించి ప్రవచించారు. ఆయన కోసం సంపూర్ణంగా ప్రవచించినప్పటికీ, ఆ రాకడ కోసం బోధించినప్పటికీ, అయితే ఆ ప్రవక్తలు ఆ యేసు ప్రభు రాకడకు ముందుగా మరొకడు వస్తాడు కూడా బోధించారు వాళ్ళు. దాంట్లో యెషయా ఒకడు, మలాకి ఒకడు, 2 ప్రవక్తలు బోధించారు. యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో చూసినట్లయితే, అరణ్యంలో కూడా కేకలు వేయును, యెహోవా మార్గము సిద్ధపరచును, ఆయనకంటే ముందుగా వెళ్ళని వాక్యం మనం చూస్తామండి. చదవండి ఒకసారి యెషయా గ్రంథం. లేఖనాలతో మీరు చక్కటి అవగాహన కలిగి ఉన్న ఉద్దేశమైనది. ఎక్కడ రండి ప్రియారా. మనం ఏం చెప్పుకున్నాం? ప్రవక్తలందరూ యేసు ప్రభు యొక్క
జననం కొరకు, జీవితం కోసం ఇవన్నీ చెప్పుకుంటూ యేసుప్రభు యొక్క రాకడ కోసం పోంచిన ప్రవక్తలందరూ యేసుప్రభు రాకడ కోసం మాత్రమే కాకుండా యేసుప్రభు రాకడ ముందుగా వచ్చే వ్యక్తి కోసం కూడా ప్రవచించిన ప్రవక్తలు ఉన్నారని మనం చెప్పుకుంటున్నాం. ఎవరు ఈ ప్రవక్త? యెషయా అనే ప్రవక్త. యెషయా అనే ప్రవక్త ఒక ప్రవచనం ప్రవచిస్తున్నాడు. ఆలకించండి. అడవిలో ఒకటి ప్రకటిస్తున్నాడంటే యెషయా కాదు, కానీ యెషయా మరొకటి కోసం బోధిస్తున్నాడండి. ఎట్లా అనగా, ఆ అరణ్యములో యెహోవా ఒక మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో రాజమార్గమును సరళం చేయడి, ప్రతి లోయను ప్రతి ఎత్తు చేయడు చెప్పుతూ ప్రతి పర్వతమును అనచవలను, వంకరన్నీ చక్కబడతాడట. తర్వాత కరికైనవి సమముగా చేస్తాడట. అతడు అరణ్యంలోనే ఉంటాడు. మళ్ళీ అతను అరణ్యంలోని కేకలు వేస్తాడట. చెప్పినట్టుగానే మనం చూస్తాము కొత్త నిబంధనలో ఒక ఆయన అరణ్యంలో కేకలు వేస్తున్నాడు. ఆయన పేరు బాప్తిమిచ్చు యోహాన్ అండి. అంటే బాప్తిమిచ్చు యోహాను కోసం యెషయా చెప్పాడా? ఎస్. ఇప్పుడు మనం వద్దాం, లూకా సువార్తకు వద్దాం. లూకా సువార్త 3వ అధ్యాయంకి వచ్చినట్లయితే యెషయా చెప్పిన ప్రవచనము 3వ అధ్యాయంలో కనిపిస్తుంది. 3వ అధ్యాయంలో మనం చూస్తుంటే ఇక్కడ జకరియా ఎలిజబెత్కి జన్మించినటువంటి ఎవరండి? లేటుగా జన్మించాడు. ఇక్కడ ఒక విషయం తెలియజేస్తాను. ప్రభువు నమ్ముకుంటే లేటుగా కూడా పిల్లనిస్తాడు అవసరమైతే. ఏమండి, నీకు అవసరమైతే వృద్ధాప్యంలో కూడా దేవుడు ఇస్తాడండి. నేను బైబిల్ పెట్టి నమ్ముతున్నాను. వృద్ధాప్యంలో కూడా దేవుడు అబ్రహ్మశాలకి ఇచ్చాడు, ఇంకా జకరియా ఎలిజబెత్కి ఇచ్చాడు. అలా దేవుడు తన చిత్త ప్రకారంగా ఇవ్వాలనుకుంటే ఇస్తాడండి ఆయన. కానీ ఇక్కడ వృద్ధులకి పుట్టరు అనే సిద్ధాంతం నమ్మట్లేదు నేను. బైబిల్ ప్రకారంగా పుడతారని నమ్ముతున్నాను పేరు. నేను డాక్టర్ ఏం చెప్పినప్పటికీ నేను నమ్ముతున్నాను పేరు. అలాగే వృద్ధులు వీళ్ళు ఈ కాల ప్రవర్తనాడు. చాలా వృద్ధులు అంటే వాళ్ళు చాలా ఎక్కువ వయసు అంటే వాళ్ళకి చెప్పాలంటే ఒక 80 సంవత్సరాలు లేక 60 సంవత్సరాలు పైబడే ఉన్నాయి వాళ్ళకి. వృద్ధాప్యములో ఆమె గర్భం ధరించింది ఎలిజబెత్, కుమారునికి అన్నది. ఇలా అంతా కూడా దేవునికి ఆత్మ ఆయనతో చెప్పింది. ఆ ప్రకారంగా అతను జన్మించాడు. 9వ ఏట వాళ్ళు చనిపోయిన తర్వాత ఎలిజబెత్ జకరియా చనిపోయిన తర్వాత వాళ్ళు జన్మించిన కుమారుడు బాప్తిమిచ్చు యోహాను అరణ్యంలోకి వెళ్ళిపోయాడండి. అరణ్యంలో ఉండి 9వ సంవత్సరం నుంచి కాత 30 ఏళ్ళు వచ్చే వరకు అక్కడే ఉన్నాడు ఇంచుమించుగా. అక్కడ ఉండగా వాక్యం చెప్పించాడు. లూకా సువార్త 3వ అధ్యాయం 3వ వచనం చూసినట్లయితే, అన్నయ్యు కైపయు ప్రజయాజులుగా ఉన్న కాలమున అరణ్యములో ఉన్న జకరియా కుమారుడైన యోహాను యొద్దకు దేవుని వాక్యం వచ్చాను. వాక్యం ఎక్కడికి వెళ్ళిపోయింది? అన్న కైప యాజకుల్ని, ఆనాటి పెద్ద చెప్పండి, ఇప్పుడు మన భాషలో ఆనాటి పెద్ద పాస్టర్లండి. ఆనాటి ప్రధాన యాజకులు అన్నలంటే ఈనాటి పెద్ద బడా పాస్టర్స్. హిందీలో బడా పాస్టర్స్, ఇంగ్లీష్లో బిగ్ పాస్టర్స్, బిగ్ మినిస్టర్స్. అలాంటి వారందరం దాటి వెళ్ళిపోయిందట. పేరుగాంచిన అన్నయ్యు, పేరుగాంచిన కైపయు, పేరుగాంచిన ప్రధాన యాజకులు వారు ఉన్న కాలంలోనే వాక్యం ఎక్కడికి పోయిందంటే అరణ్యంలోకి వెళ్ళిపోయిందట అండి. ఎందుకంటే ఆ వాక్యము వారందరిని దాటి అక్కడికి ఎందుకు వెళ్ళిందంటే అతడు ప్రవక్తగా జన్మించాడు. అతనికి ఒక పరిచర్య ఉంది, అతని మీద ఏలి ఆత్మ ఉన్నది. అతడు అరణ్యంలో పడుతున్నాడు, అరణ్యంలో చూస్తున్నాడు, అరణ్యంలో కేకలు వేస్తున్నాడు. యెషయా చెప్పినట్టుగా ఇప్పుడు అరణ్యంలోనే ఉన్నాడండి. వాక్య ఆధారం ఉంది. అదిగో 3వ వచనంలో అతడు వచ్చి ఏం చెప్తున్నాడంటే 6వ వచనంలో, ప్రభు మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రావలు సరళం చేయడి, ప్రతి పల్లము పూడ్చుడి, ప్రతి కొండ మెట్టయు పల్లము చేయడి. అంటే ఏంటి? అక్కడ పల్లంగా ఉన్నాయి పుడుస్తాడట, ఎత్తైని కట్ చేస్తాడట, ఎగురుతున్నవన్నీ కట్ చేస్తాడు, లోతుకున్నవన్నీ సమూహం చేస్తాడు, కరుగ్గరుగా ఉన్నవన్నీ నున్నగా చేస్తాడు, సర్వశరీరులందరికీ వాక్యం సిద్ధపరుస్తాడు. అర్థమైందండి? అని అరణ్యములో కేకలు వేయుచున్న ఒక నిశ్శబ్దమని ప్రవక్తని యెషయా వాక్యముల గ్రంథమందు రాయబడినట్టు ఇది జరిగెను. ఇందాక మనం చదివిన యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో ఉన్న 3వ వచనము జరిగిపోయింది. ఆ వచనము జకరియా ఎలిజబెత్ కుమారుడైనటువంటి యోహానులో జరిగిపోయింది. అందుకే అతడు ఏలియా ఆత్మగా జన్మించవలసి వచ్చింది. అతడు ఏలియా అంటే ప్రవక్త అయి ఉన్నాడు ఆ కాలానికి. ఆ కాలం వర్తమాని కూడా ఉన్నాడు. ఇప్పుడు ఆ వర్తమాని ఎక్కడున్నా సరే వాక్యము వెతుక్కుంటూ వెళ్ళిపోయింది. ఆ రోజు మోషే కాలం వాక్యం ఎక్కడుందంటే, ఈ మోషే కాలం ప్రజలందరూ ఐగుప్తులో ఉంటే
దేవుని ప్రజలందరూ ఐగుప్తులో ఉంటే వాక్యం ఏం చేస్తుంది? ప్రవర్తన వెతుక్కుంటుందండి. ప్రవర్తన వెతుక్కుంటుంది. అక్కడెక్కడ కనిపించట్లేదు. అనగా ఐగుప్తులో అక్కడ ఇశ్రాయేల్ మధ్య ప్రవక్త కనిపించట్లేదు. ప్రవక్త అక్కడ లేడు. ఎక్కడ ప్రవక్త గొర్రెలు మేపుకున్నాడు, ప్రవక్త ఇండస్ట్రీలో ఉన్నాడు, ప్రవక్త పెళ్లి చేసుకున్నాడు, ప్రవక్త కుటుంబంతో బతికేస్తున్నాడు, ప్రవక్త అరణ్యంలో ఉన్నాడు. అప్పుడు ఈ వాక్యము ఈ ప్రజల చుట్టూ తిరిగి ఎదుగుతే ఎక్కడ లేని ఈ ప్రవక్త ఎక్కడ ఉన్నాడో అక్కడికి వాక్యము వెళ్ళిపోయింది. ఆ ఓరేబు కొండ మీద ఆ దేవుడు మోషే దర్శించాడండి. అంటే వాక్యం ఎక్కడున్నా, అనగా ప్రవక్త ఎక్కడున్నా వాక్యం అక్కడికి వెళ్ళిపోతుంది. ఉదాహరణకి యేసు ప్రభు నీళ్ళకు దిగాడు బాప్తీసానికి, కానీ అక్కడ ఎక్కడుందంటే యేసు ప్రభు వాక్యమై ఉన్నాడండి. యేసుక్రీస్తు వాక్యమై ఉన్నాడు. కానీ యేసుక్రీస్తు వాక్యం నడుచుకుంటూ ఎక్కడికి వస్తున్నాడు? ప్రవక్త యోహాను ఎక్కడైతే ఉన్నాడో అదే నదిలోకి దిగుతున్నాడండి ఆయన. అక్కడ ప్రవక్త మరియు వాక్యము ఐక్యమవుతున్నాయండి. దేవుని మనకి మహిమ కలుగాక. కాబట్టి ఇక్కడ అరణ్యములో ఉన్న ప్రవక్త ఏలియా ఆత్మ కలిగినటువంటి యోహాను ప్రవక్తగా జన్మించాడు. పేరు యోహానే, అతని మీద ఆత్మ ఏలియా ఆత్మ. దేవునికి స్తోత్రం కలుగాక. కాబట్టి అరణ్యములో ఉన్నటువంటి ఆ రోజు ఏలియాకి వాక్యం వెళ్ళింది, అరణ్యం నుండి ఎలీషా యొద్దకు వాక్యం వెళ్ళింది. ఇప్పుడు యేసుప్రభు రాకడికి ముందుగా వచ్చేటువంటి ఈ వ్యక్తి మీదకి ఆ ఆత్మ దిగి వచ్చినప్పుడు అక్కడికే వాక్యం వెళ్ళిపోయింది అని పేరా. అంటే అతని పరిచర్య ఉంది. అతని పరిచర్య మీకు జ్ఞాపం చేస్తున్నాను. ఇప్పుడు మూడోసారి వచ్చినటువంటి బాప్తిస్మా యోహాను మలాకి 3:1 ఇప్పుడు మనం చదువుకుంటున్నాం. అతడు నాకంటే ముందుగా వస్తాడనేది ప్రవచనం. మలాకి 3:1 ప్రవచనం. ఇశ్రాయేలు దేశం కొరకు పంపడ్డాడు. మొదటి ఏలియా ఇశ్రాయేలు కొరకే, ఎలీషా మీద ఏలియా ఆత్మ కూడా ఇశ్రాయేలు మధ్య పరిచయం చేసింది. మూడోసారి ఏలియా ఆత్మ బాప్తిస్మా యోహాను మీద ఉంది, అది కూడా ఇశ్రాయేలు మధ్య సేవ చేస్తుంది. ఇశ్రాయేలు కొరకు వచ్చాడు. వచ్చి ఏం చేశాడు యోహాను? తండ్రి హృదయాల్ని పిల్లల వైపు తిప్పాడండి. అప్పుడు ఈయన మలాకి 3 వచ్చిన ప్రకారంగా దూతగా ఉన్నాడు. మత్తయి సువార్త 11:10 వచ్చిన ప్రకారంగా దూత అని ప్రభు చెప్పాడు. మలాకి 3 మొదటి వచనము యోహాను కోసమే రాయబడిందని యేసు ప్రభువే స్వయంగా తానే చెప్పాడు. దీన్ని ఎవరు కాదనగలరు? అది మత్తయి సువార్త 11:10 ఉంది. చదువుతారు పేరు ఒకసారి తోతరగా. ఇదిగో నా దూత నీకు ముందుగా పంపుచున్నాను, అతడు మార్గం సిద్ధపరిచిందని అని ఎవరి కోసమైతే రాయబడిందో. ఏం రాయబడింది? మలాకి 3 మొదటి వచనం రాయబడింది. ఆ రాయబడిన వచ్చిన ఎవరి కోసం అంటున్నాడు యేసుప్రభువు వారు? ఇది యోహాను కోసం అని చెప్తున్నాడు. నమ్మవలసిందే మనం. కాబట్టి మలాకి 3:1 ప్రకారంగా వచ్చిన యోహాను దూతగా ఉన్నాడు. దూతగా ఉన్నాడు. ఓకేనండి. మలాకి 4 ఏలియాగా ఉన్నాడు. మలాకి 4 తండ్రులు తిప్పే పరిచర్యలో బాప్తిస్మా యోహాను మీద ఏలియా ఆత్మ ఉన్నది. ఇప్పుడు అతను ఏలియా ఆత్మ కలిగి ఉన్నాడు మరియు దూతగా ఉన్నాడండి. ఎవరు? బాప్తిస్మా యోహాను. మీరు గమనించండి, దూత అని ప్రభు చెప్పాడు, మళ్ళీ అదే ప్రభు ఏలియాను కూడా చెప్పాడు. అది మత్తయి సువార్త 17:11 కూడా మనం చూస్తాం పేరా. ఎందుకైనా చూసారా, ఏలియా వచ్చి సమస్తం చెప్పిన మాట నిజమే, అయినను ఏలి ఇదివరకే వచ్చేయని చెప్తున్నాడండి. అంటే ఇప్పుడు యేసు ప్రభు చెప్తున్నాడంటే యేసు ముందు ఎవరో వచ్చారు, 6 నెలల ముందు వచ్చారు. ఆయన చంపబడ్డాడు, ఆయన రంగం మీద తీయబడ్డాడు. ఇప్పుడు ఆయనకంటే ముందు ఎవరో సేవ చేశారు. అతను ఎవరు కాదు, బాప్తిస్మా యోహానే. ఆ బాప్తిస్మా యోహాను కోసమే ఓ చోట ఇతడే దూత అని చెప్పాడు. ఇక్కడికి వచ్చేసాడు, ఇదివరకే వచ్చేసాడు అన్నాడు. అంటే యేసు ప్రభు గారిని ముందు వచ్చిన ఎలీషా మరియు ఆ ఏలియా అని చెప్తున్నాడా? కాదు, ఎలీషా తర్వాత వచ్చిన బాప్తిస్మా యోహాను కోసం ప్రభు చెప్తున్నాడండి. ఏమన్నా ఇదివరకే వచ్చాను, వారు అతను ఎలుగక ఏం చేశారు? ఏలియా వెళ్ళిపోయాడు పైకి, ఎలీషా చనిపోయాడు. ఇక్కడ మాత్రం ఈ బాప్తిస్మా యోహాను మాత్రం జనులు ఏం చేయాలంటే కావాలని హతమార్చారండి. వాళ్ళు తనకి ఇష్టమొచ్చినట్టు చేసేసారు వాళ్ళు అన్నారు. అంటే యేసు ప్రభు ఆ ఎలీషా కోసం కాదు, కానీ మూడోసారి వచ్చిన ఏలియా ఆత్మ కలిగినటువంటి బాప్తిస్మా యోహాను కోసం మాట్లాడుతున్నాడు అని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుందండి. బైబిల్ ప్రకారంగా ఇప్పుడు ఏలియా ఆత్మ మూడోసారి పరిచర్య చేస్తుంది బైబిల్ ప్రకారంగా. అందుకనే ప్రవక్త 5 సార్లు వచ్చాడు ఏలియా పరిచయం అంటే జనం ఎందుకు నమ్మట్లేదంటే అసలు జనం వాక్యం నమ్మట్లేదు. ముందు
జనం వాక్యం నమ్మగలిగితే పర్వత వర్తమానం నమ్మగలుగుతారండి. అసలు పర్వత వర్తమానం నమ్మడానికి ముందు బైబిల్ నమ్మాలండి. వాళ్ళు బైబిల్ నమ్మగలిగితేనే 100% వర్తమానం నమ్మగలుగుతారు. వాళ్ళ పేర దేవునికి స్తోత్రం. ఆమె చెప్తారా? ఇప్పుడు అయినవాడు అతను వచ్చాడు, ఆ ఏలియాని ఇదివరకు మీరు చేస్తారు అని చెప్తున్నప్పుడు అతడు ఎవరికో అని చెప్తున్నాడు అనేది మనకు అర్థమవుతుంది. కానీ చెప్తున్న సమయంలో శిష్యులకి అర్థం కాలేదు. కానీ కొంచెం లేటుగా వారు దాన్ని ఆలస్యంగా అర్థం చేసుకున్నారని 13వ వచనంలో గమనిస్తాం. అప్పుడైనా బాప్తిస్మా యోహాను గురించి యోహాను కోసమే యేసుప్రభు చెప్పాడని అప్పుడు గ్రహించారు వాళ్ళు. అప్పటికే యోహాను రంగం మీద తీయబడ్డాడు, చాలా కాలం అయిపోయింది. అయినా యేసుప్రభు చెప్తేనే వరకు అర్థమైంది. బ్రహ్మ యేసుప్రభు చెప్పకుండా మౌనంగా ఉండుంటే కనుక యోహాను గురించి గందరగోళం ఏర్పడేది. కానీ యేసుప్రభు చెప్పడం వలన కొంతమంది ప్రజలు గ్రహించారు, ఈ యోహాను మలాకి 3:1 ప్రకారం దూతగా వచ్చాడు, ఆయనకన్నా ముందుగా వచ్చాడు. ఇదే యోహాను యెషయా గ్రంథం 45 ప్రకారం అరణ్యంలోంచి వచ్చాడు. ఇదే యోహాను ఇదిగో యేసుప్రభు చెప్తున్నాడు ఏలియాగా ఉన్నాడు. రుజువు చేయబడింది మనకి. ఇప్పుడు యోహాను ఏం చేశాడు? ఇక్కడ ఇశ్రాయేలు కొరకు పంపడ్డాడు, తండ్రులను తిప్పాడు. కృపాకాలమునకు ముందు ఇలాగా యేసు ప్రభువుకు మొదటి రాకడానికి ముందుగా వచ్చాడండి. ఎలీషా, ఏలియా పాత నిబంధనలో ఉన్నారు వాళ్ళు. కానీ యోహాను కొత్త నిబంధనలకు వచ్చారు కనుక యేసు ప్రభువు రాకడానికి ముందుగా వచ్చేసాడండి. వింటున్నారా? మొదట ఇశ్రాయేలు కొరకు పంపడ్డాడు. 2 తండ్రి హృదయాల్ని పిలువ తిప్పాడు. 3 యేసు ప్రభు మొదటి రాకడానికి ముందుగా వచ్చాడు. ఎవరు? బాప్తిస్మా యోహాను. అతని మీద ఏలియా ఆత్మ పరిచర్య. మొదటి రాకడలో వచ్చిన యేసుక్రీస్తును పరిచయం కూడా చేశాడు. అతడు యేసుక్రీస్తుని పరిచయం చేశాడు. ఇదిగో దేవుని గొర్రెపిల్ల, ఇది ఎవరికొని చెప్తున్నాను, ఎవరికొంచెం పంపడ్డాను, ఎవరికో ఎదురు చూస్తున్నారు మీరు, ఆ మెస్సియా ఇతడే అని చెప్పి ఇశ్రాయేలుకి పరిచయం చేశాడు. రాకడానికి ముందు వచ్చాడు, తండ్రి హృదయాలను పిలువెత్తి తిప్పాడు, ఇశ్రాయేలు మధ్య పరిచయం చేశాడు. అతడు ఒక యూదుడిగా ఉన్నాడు. ఇది ఎన్నోసారి? 3వసారి వచ్చినటువంటి పరిచయం. దీనికోసం ప్రవక్త ఎలీషా కోసం ఏమన్నాడు మనం మీకు తెలియజేయాలి. పేర ఏలియా కోసం బాప్తిస్మా అని చెప్పాడు, చూడాలి. పేర ప్రైజ్ గాడ్. మొదటిసారి అతను వచ్చినప్పుడు ఏలియాగా తానే వచ్చాడు. తర్వాత అతడు ఎలీషాగా వచ్చాను, అంటున్నాడండి. దేవునికి స్తోత్రం. ఇంకా నేను చదవకూరుతున్నాను. పేర అతడు ఎలీషాగా వచ్చాను అని చెప్తున్నాడండి. 5వ ముద్ర 229 పేరాలో 5 సార్లు రావాల్సిన ఏలియా గురించి చెప్తూ ముందు ఏలియా, తర్వాత ఎలీషా, తర్వాత 3వసారి బాప్తిస్మా యోహాను మీద ఏలియా పరిచర్య అంటున్నాడు. దేవునికి స్తోత్రం. అలాగే 320 పేర 5వ ముద్ర. మొదటి ఏలియా, అది తానే. 2వదిగా ఎలీషాగా వచ్చాడు. 3వదిగా యోహాను అన్నాడండి. అంటే బాప్తిస్మా యోహాను 3వసారి ఏలియా ఆత్మ పరిచయం జరిగిందని బైబిల్ చెప్తుంది. బైబిల్ చెప్పిన దాన్ని ప్రవక్త 5వ ముద్ర 320 పేరాలో చెప్తున్నాడు. ఇది 3వసారి వచ్చిన ఏలియా ఆత్మ ఎలీషా 20 మంది బాప్తిస్మా యోహాను మీద ఉందని చెప్తున్నాడు. దేవుని మహిమ కలుగాక. మీకు ఇచ్చిన రిఫరెన్స్లోనే ఇవన్నీ రాయబడ్డాయి. అంటే అతడు ఏం చేశాడు? మలాకి 3:1 ప్రకారం దూతగా ముందుకు వచ్చాడు. యెషయా 40 ప్రకారం అరణ్యంలో కేకలు వేశాడు. తర్వాత మలాకి 4 ప్రకారంగా ఏలియా ఆత్మ గలబడి ఉండి, అర్థమైందండి, ప్రైజ్ ది లార్డ్, తండ్రి హృదయాల్ని పిలువ తిప్పాడు. అతని పరిచర్య అయిపోయింది. ఇప్పుడు 4వసారి వచ్చే దానికోసం దేవునికి స్తోత్రం కలుగాక. 4వసారి రావాలంటే మొదటి రాకడ అయిపోవాలి. మొదటి రాకడ అయిపోయింది. యేసు చనిపోయాడు, అయిపోయింది. శిష్యులు సువార్తను బోధించారు, వాళ్ళు అయిపోయారు. ఆ తర్వాత సువార్త ప్రపంచం అంతా వెళ్ళిపోయింది. తర్వాత యూదుల మధ్య సువార్త కొంతకాలం జరిగింది. యూదులు దాన్ని తోసేశారు. పౌలు గారు దాన్ని బోధిస్తూ, సరే మీరు తోసేస్తారు కాబట్టి కృపావాక్యాన్ని మేము అన్యులైపు తీసుకెళ్ళిపోతున్నాం, ఇది కూడా దేవుని చేత ప్రకారం వెళ్తుంది, ఆయన తీసుకెళ్తున్నాం మమ్మల్ని అని చెప్పి మరి వాళ్ళకి ఆ కాలంలో పౌలు కాలంలో ఆ అపోస్తల కాలం అయిపోయిన తర్వాత, అనగా యూదుల మధ్య పరిచయం అంతా అయిపోయిన తర్వాత దేవుడు యూదులకి మూసేస్తున్నాడు, యూదుల్ని దాటేస్తున్నాడు, యూదుల నుంచి ఆయన అన్యులకు తిరుగుతున్నాడు. అది పౌలు కాలంలో ప్రభు ఆ యొక్క వాక్య కృపవర్తమానం పౌలు తీసుకుని అన్యులకు వచ్చేసాడు. ఇప్పుడు పౌలు ఎఫెసు నుంచి ప్రారంభిస్తున్నాడు. ఎఫెసు, స్మరణ, పెర్గమ, థియతైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవొదికయ అనే 7 కాలాలు. మనము ఎఫెసు నుండి చూస్తే మనం ఎక్కడున్నామంటే ప్రియరా, మనం లౌదిక సంఘకాలంలో ఉన్నాం. మన కాలము లౌదిక సంఘకాలం.
అనగా అన్యులకి ఇచ్చిన ఆ చివరి సమయంలో ఉన్నాం. అనగా చివరి సమయంలో ఆ లౌదీక కాలానికి దేవుడు చివరి కాలానికి ఒకడు దూతగా రావాల్సి ఉన్నది, మరియు ఏలియాగా రావాల్సి ఉన్నది. మళ్ళా మొదటి రాకడలో దూతగా వచ్చాడు ఒక ఆయన, అతని పేరు ఎలీషా. ఏలియాగా ఆత్మ కలిగి తన్నులు తిప్పగలిగాడు. అలాగే ఇప్పుడు లౌదిక సంకాలంలో మరి దూతగా రావాలి, అనగా ముందుగా రావాలి. అతను ఎలా ముందుగా వచ్చాడు మొదటి రాకడికి, అలాగే రెండో రాకడికి ముందుగా రావాలి. అప్పుడు ముందుగా రెండో రాకడికి యోహాను మొదటి రాకడికి వచ్చాడు. కానీ ఏలియా ఆత్మ ఈ వ్యక్తి మీదకి వచ్చినప్పుడు ఈ వ్యక్తి రెండో రాకడికి ముందుగా వస్తాడండి. అప్పుడు యూదుల మధ్య అతనికి ఏ పరిచర్య లేదండి. ఎందుకంటే కృపావాక్యము యూదులను దాటి అన్యులకు వచ్చేసింది. అన్యులకి పౌలుతో ప్రారంభించబడి పౌలు కాలం కొట్టివేయబడింది. అనగా కాలం అంతా అయిపోయింది. మిషనరీస్ కాలం అయిపోయింది, మిగతా వర్తమానికుల కాలం అయిపోయింది, వచ్చిన ఆ కార్యాలు అయిపోయినాయి. 6వ వర్తమానికుడు వచ్చాడు, అది కూడా అయిపోయింది. 7వ వర్తమానికుడు 7వ దూతగా వర్తమానికుడిగాను 7వ దూతగా వచ్చే ఆ కాలం, ఆ సమయం ఏంటంటే లౌదిక సంకాలం. సరిగ్గా లౌదిక కాలములోనే ఎజబెల్ అంటే ఒక పరిచర్య జరుగుతుంది భూమి అంతటికి. ఎజబెల్ అనగా రోమన్ క్యాథలిక్ అనే, ఈరోజు రోమన్ క్యాథలిక్ ఒక ఎజబెల్ వెళ్ళే విగ్రహారాధనలో ఆ రోజు ఎజబెల్ ముంచేసిందో అదే విధముగా ఈరోజు కూడా రోమన్ క్యాథలిక్ అనే ఆ యొక్క భయంకర ఎజబెలు క్రైస్తవ ప్రపంచాన్ని అంతా కూడా విగ్రహాలతో ముంచేసిందండి. 3 దేవుళ్ళు ముంచేసింది, విగ్రహారాధన కార్యక్రమాలు. అందుకే మన వాళ్ళు అందరూ ఏం చేస్తున్నారు, గౌరీపట్నం పరిగెడుతున్నారు, కొంతమంది ఏం చేస్తారు, నాగపట్నం పరిగెడుతున్నారు, కొంతమంది ఇక్కడికి అక్కడికి గుణదాలు పరిగెడుతున్నారు. వెళ్ళి సిలువులకి బొమ్మలకి వాటికి కొబ్బరికాయలు అట్టుపల్లి కొడుతున్నారు, ఊతలు ఇచ్చేస్తున్నారు. అంటే ఈ ఆరాధన ఎవరిదంటే తెలుసా, యెజబెలు చేసింది ఇశ్రాయేల్ మధ్య. ఇప్పుడు అన్యుల మధ్య మరొక యెజబెలు ఉంది. అక్కడ యూదుల మధ్య యెజబెలు, ఇక్కడ అన్యుల మధ్య యెజబెలు. ఎవరంటే ఖచ్చితంగా యెజబెలు రాజకీయంతో సంబంధం కలిగి ఉన్నదండి. ఆనాటి యెజబెలు ఒక రాజకీయ వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఈరోజు ఆత్మ సంబంధం యెజబెలు ఒక రాజకీయంతో పొత్తు పెట్టుకుందండి. మీకు అర్థమవుతున్న పేరా అంటే రోమన్ క్యాథలిక్ సంఘము ప్రపంచాధికారులతోనూ నాయకులతో సంబంధం పెట్టుకుందండి. దానికి బూరాలతోనూ బునియస్తులతోనూ సంబంధం ఏర్పడింది, సంధి కూర్చుకున్నది పేరా. కాబట్టి క్రైస్తవ ప్రపంచ రాజ్యం అంతటా ఏం చేస్తుందంటే ఇప్పుడు తాండమడుతుంది. ఇదే టైంలో ఆ రోజు ఏలియా ఎలా వచ్చాడో, ఇదే టైంలో యేసుప్రభు రాకడకి ముందుగా ఆ రోజు యోహాను వచ్చినట్టుగా ఈరోజు యేసుప్రభు రెండో రాకడకి ముందుగా ఒక యెజబెలు ప్రపంచమంతటా తాండమడుతుండే కనిపిస్తుంది. ప్రజలందరూ తప్పిపోయారు. ఆ రోజు ఏలియా కాలంలో ఎలాగైతే కన్ఫ్యూషన్లో ఉన్నారు ప్రజలు, ఈరోజు రెండో రాకడకి ముందుకు వచ్చే ఏలియా టైంలో కూడా, రెండో రాకడకి ముందుకు వచ్చేటువంటి దూతగా వచ్చేటువంటి అతని పరిచయలో కూడా ప్రజలు గందరగోళం ఉన్నారండి. అందుకే 2 కొట్టుకు చేస్తూ ఉన్నారు పేర. మత మార్పిడి జరుగుతుంది, లేకపోతే విశ్వాస పోరాటాలు జరుగుతున్నాయి. మాది గొప్ప, మాది సత్యమని కొట్టుకున్నారు పేర. అదే టైంలో ఏలియా వచ్చి ఆ రోజు ఎలాగైతే వారి పట్ల దేవుడిని చూపించగలిగాడో, బలిపీఠం కట్టగలిగాడో, ఈరోజు రెండో రాకడకు ముందుకు వచ్చినటువంటి ఏలియా ఆత్మగల విలియం బ్రాన్హమ్ ఏం చేశారంటే బలిపీఠం కట్టడం ప్రారంభించాడు. అపోస్తల బలిపీఠం కట్టాడు. దేవునికి స్తోత్రం కలిగాక అపోస్తల రాళ్ళు తీసుకున్నట్టుగా ఆ 12 అపోస్తల బోధతో సంఘాన్ని మళ్ళా కడుతూ ఉన్నాడు పేర. చెల్లాచెదరైపోయిన కార్యాన్ని ఆనాటి ఏలియా వలె బలిపీఠం కడుతున్నాడు, కట్లు బాగా పెరుస్తున్నాడు, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కిందకు తీసుకొస్తున్నాడు. యేసుక్రీస్తు నిన్నటి ఏకరీతిగా ఉన్నాడని రుజువు చేస్తా ఉన్నాడు ప్రియారా. దేవునికి మహిమ కలుగాక. కాబట్టి ఈ యొక్క 4వసారి వచ్చే ఏలియా కోసం చూద్దాం. 4వసారి వచ్చిన ఏలియా పేరు విలియం బ్రాన్హమ్. మేము ఒప్పుకోము సార్, అయితే యోహాను కూడా ఒప్పుకోవద్దు. మేము ఒప్పుకోము సార్, అయితే ఎలీషాను కూడా ఒప్పుకోవద్దు. మీరు ఎలీషాని యోహాను ఒప్పుకున్నట్లయితే ఏలియా ఆత్మ ఒకని మీద ఉందని కూడా ఒప్పుకోవాల్సిందే. వాళ్ళు ఏమంటారంటే ఒప్పుకుండగానే అతనైతే ఒప్పుకోమంటారు కొందరు. కొన్ని చూసిరండి అంటాను నేను అని మనం మాట్లాడుకుంటున్నాం. అవతల శత్రుతో మాట్లాడుకుంటున్నాం మనం ఇప్పుడు అందరు కలిపి. మాకు అగ్నిస్ట్ శత్రుతో మాట్లాడుకుంటున్నాం అందరు కలిసి. మేము నమ్ముతాం కానీ ఇతను కాదంటారు. వస్తాడంటారు ఒక ఆయన, ఇంకా వస్తాడని చూస్తున్నారు. కొంతమంది అయితే పరలోకం వెళ్ళిన తర్వాత తెలుస్తుంది అంటాడు ఒకడు. మరి కొంతమంది అయితే యేసుబడు రాకడ అయిపోయిన తర్వాత వస్తాడండి, 2 రాకడ అయిపోయిన తర్వాత వస్తాడట అని కొందరు అవగాహన. కానీ మన అవగాహన అది కాదు.
యేసు ప్రభు రెండు రాకడ ముందుగా ఎలా ఆ మొదటి రాకడలో ఎలాగైతే యోహాను వచ్చి పరిచయం చేశాడు అదే విధముగా లేఖనములు ఎప్పుడు కూడా తప్పిపోవండి. దేవునికి స్తోత్రం కలుగాక. కాబట్టి బయట ఒక నాన్సెన్స్ జరుగుతుందన్నమాట ఆ విషయంలో. యేసు ప్రభు యొక్క రాకడ రెండు రాకడ ముందుగా రావాల్సినటువంటి ఏలియా అతను కాదని, వేరే ఒకడు వస్తాడని, లేదా యోహాను వచ్చి వెళ్ళిపోయాడని, లేదా యేసు ప్రభు రాకడ అయిన తర్వాత వస్తాడని. ఇక్కడ రాకడ అయిన తర్వాత వచ్చి ఏం చేస్తాడు? అమ్మ బాగున్నారు, టిఫిన్ చేశారు, భోజనం చేశారు అడుగుతాడు, వచ్చేమన్నాను. ప్రజలు శ్రమలో ఉంటారు. కానీ ఇక్కడ విషయం గమనించాలి ప్యారా, 4వసారి వచ్చిన ఏలియా వీళ్ళని మనం కాకపోతే అతని ప్లేస్కి ఎవరిని సరిపెట్టగలరు? అరణ్యవాసై ఉండాలి. ప్రైజ్ గాడ్. అన్యుడై ఉండాలి. ఎందుకంటే యూదుల మధ్య కాదు ఆ పరిచర్య, సంఘం అన్యుల మధ్య ఉన్నది. సంఘం ఎక్కడ ఉన్నదో అదే సంఘంలో యెజబెల్ పనిచేస్తుంది. ఇప్పుడు ఆనాటి యూదుల మధ్య యెజబెల్ అయితే అక్కడ ఏలియా, ఎలీషా బాప్తించడానికి కనిపిస్తున్నారు. ఇక్కడైతే నా సోదరులారా ఇది అన్యుల మధ్య కూడా ఒక ఆత్మ సంబంధమైన సంఘం. ఆత్మసం ఇశ్రాయేల్ అంటున్నాం మనం. ఆత్మసం ఇశ్రాయేల్ మధ్య మనం అందరం ఆత్మసం ఇశ్రాయేల్ అయితే మరి ఆత్మసం యెజబెల్ ఏది? రోమన్ క్యాథలిక్. ఆత్మ సంబంధమైనటువంటి ఆ ఏలియా బోధ ఏది? ఖచ్చితంగా ఉండి తీరాలి. కాబట్టి మనకు అర్థమవుతుంది పేర. ప్రైజ్ గాడ్. ఇతర కాకపోతే ఎవరైనా తీసుకురావాలి. అతను అరణ్యవాసే ఉండాలి, అతడు దైవత్వం బోధించాలి, పరిశుద్ధాత్మ దింపాలి, అగ్ని అభిషేకం రావాలి, స్వస్థత జరగాలి, అద్భుతాలు జరగాలి. అంత మాత్రం కాదు, అపోస్తుల బోధని ఒక చోట చేర్చాలి. కానీ ఈరోజు వచ్చే సేవకులు ఆ స్థానంలో చాలామంది ప్రపంచ సేవకులు చాలామంది ఉన్నారు. వాళ్ళ పేర్లు మనకు అనవసరం, టైం లేదు, సమయం లేదు. కానీ వాళ్ళందరిని తీసుకొచ్చి మనము ఈ ఏలియా పరిచయంతో పోలిస్తే వాళ్ళు రకరకాలుగా ఉన్నారు పేర. వాళ్ళందరూ టోటల్గా త్రిత్వం బోధిస్తున్నారు. కానీ ఆనాటి ఏలియా ఒకే ఒక్క దేవుని ప్రకటించాడు. బాప్తిస్మం యోహాను ఒకే దేవుని ప్రకటించాడు. వీళ్ళని ఒకే దేవుని ప్రకటించాడండి. కానీ వీళ్ళు ఏం చేస్తారు? ముగ్గురు దేవుని ప్రకటిస్తున్నారు. పైగా వీళ్ళందరూ ఒకదానికి సంబంధం లేకుండా విశ్వాసాలు వేరువేరుగా ఉన్నారు పేర. అంతమాత్రం కాకుండా అసలు అపోస్తల బోధనకు సంబంధం లేకుండా సేవ చేస్తున్నారు. పైగా వీళ్ళందరూ అరణ్యవాసులు కానే కాదండి, సిటీ వాసులండి. అందరూ వీళ్ళు సిటీ వాసులు. కానీ ఈ ప్రవక్త కొండ జాతులు జన్మించి అరణ్యంలో తిరిగి అరణ్యం నుంచి బయటకు వచ్చినటువంటి ఆ మొదటి ఏలియా, ఎలీషా, యోహాను వలె 4వసారి వచ్చినప్పుడు అదే క్యారెక్టర్ కనిపిస్తుంది మనకి. ఒకడంటాడు ఏలియా పెళ్ళయిందా, ఎలీషా పెళ్ళయిందా, యోహాను పెళ్ళయిందా అని తీస్తాడు. ఓకే రైట్. 4వసారి వచ్చే ఏలియాకి పెళ్ళి కాకూడదు వాక్యం ఉందా అని అడుగుతాను నేను. లేదే. ఉంటే అప్పుడు మనం మాట్లాడవచ్చు. అక్కడ అసలు ప్రశ్నే లేనప్పుడు జవాబు ఎక్కడ వస్తుంది? ప్రశ్నే లేదు అక్కడ. దేవునికి స్తోత్రం కలుగాక. కాబట్టి కొంతమందికి అభిప్రాయం ఏంటంటే ఈ 4వసారి వచ్చిన ఏలియా వీళ్ళని మనం కాదనే అభిప్రాయం కొంతమందికి ఉంది. నాకైతే దాంట్లో చచ్చేదాకా ఆ డౌట్ లేదు నాకు. ఒకసారి నన్ను నమ్మితే ప్రపంచం అంతా ఏకమే వచ్చినా ఈ ప్రవక్త కాదన్నా నువ్వు అతలపో అని చెప్తాను నేను ఖచ్చితంగా. ఎంత డబ్బు ఇస్తానన్నా దాన్ని తీసుకుపో, నువ్వు నీ డబ్బుతో నశించు అని చెప్తాను. పర్లకు ముందు అది ఎందుకు పనిచేయదు? నీ వెంట నీతో నశించిన కాక ఎన్నో వాక్యాలు ఉన్నాయి పేర. అంతకన్నా గొప్పది పరలోక రాజ్యం అండి. దాని కొరకు పంపడ్డాడండి ఇతను. సో 4వసారి వచ్చిన ఏలియా చూద్దాం. పేరు విలియం బ్రాన్హామ్. మలాకి 4:5-6 వచనాల్లో 2వ భాగం పిల్లల హృదయాన్ని తిప్పేయడానికి వచ్చినటువంటి వ్యక్తి. ఇతడు ఎప్పుడు వస్తున్నాడు? ప్రపంచమంతటా కొరకు పంపబడిన ప్రవక్తగా ఉన్నాడు. ఇప్పుడు ఇతడు కేవలం అన్యులకు మాత్రమే కాదు, కానీ ఇటు ప్రపంచమంతటా హెచ్చరించడానికి పంపబడినటువంటి ఒక చివరి ప్రవక్తగా ఉన్నాడండి. చివరి వర్తమానం తీసుకొస్తున్నాడండి. సో ప్రపంచమంతటి కొరకు వచ్చాడు. ఇంతవరకు వచ్చిన ఆ ముగ్గురు కేవలం యూదుల కొరకే, కానీ 4వసారి వచ్చిన వ్యక్తి ప్రపంచమంతటి కొరకు పంపబడ్డాడండి. ఎందుకో తెలుసా? ప్రపంచమంతటా అన్యులు ఉన్నారని సంగతి మర్చిపోకండి. ఎందుకంటే క్రీస్తు శకం 70 సంవత్సరంలో టైటస్ కాలంలో యూదులంతా చెదిపోయినట్టుగా, అలాగే ఇశ్రాయేల్ చెదిపోయినట్టుగానే అన్యజనులు అందరూ కూడా ప్రపంచమంతటా నలుమూలు ఉన్నారండి. యూదుల మధ్య కూడా అన్యులు ఉన్నారు. ఇప్పుడు వారికి సువార్త వెళ్తా ఉంది పేర, వారికి బుక్స్ వెళ్తున్నాయి ఈరోజు. ఆయా దేశాల్లో ఉన్నారు వాళ్ళందరూ కూడా. కాబట్టి ఏలియా ఈ పరిచర్య కేవలము ఒక దేశానికి, ఒక అమెరికాకో, ఒక లేకపోతే ఒక ప్రత్యేక దేశానికో, తూర్పు దేశానికో, ఉత్తర దేశానికి కాదు, కానీ 4 వైపులో ఉన్నటువంటి ప్రపంచానికి పంపడ్డాడండి. 1, 2 ఇతను ఏం చేస్తున్నాడు? పిల్లల హృదయాల్ని తిప్పుతున్నాడు. ఇప్పుడు
యోహాను ఏం చేశాడు? తండ్రి తిప్పాడు, అతను వేరు, అతను పరిచయం అయిపోయింది. ఇప్పుడు ఇతను ఏం చేస్తున్నాడు? మిగిలిపోయిన పరిచయరా పిల్లల హృదయాల్ని తండ్రులనగా పిల్లలు అనగా మనమై ఉన్నాం. చివరికి వచ్చేటువంటి ఎవరైతే ఉన్నారో అందరూ పిల్లల లెక్క. ఈ పిల్లల తండ్రులు ఎవరంటే ప్రారంభ దశలో ఎవరైతే ఇతను విత్తారో ఆ అపోస్తులు మన తండ్రులై ఉన్నారు. వారి తండ్రులు అయితే మన పిల్లలమై ఉన్నాం. ఈ పిల్లలకు హృదయాల్ని తండ్రులు ఏదైతే నమ్మారో అదే విశ్వాసం వైపు, అదే బాధ వైపు తిప్పాడండి. అది ఎప్పుడు వచ్చాడు? చూడండి, భయంకరమైన మహాదినం రాక మునుపనగా రెండో రాకడికి ముందుగా పంపడ్డాడండి. చాలామంది రెండో రాకడికి ముందుగా అంటే వచ్చి వెళ్ళిపోయాడండి. ఆ యోహాను అండి, మలాకి 4 అధ్యాయంలో యోహాను అండి వెళ్ళిపోయాడు అన్నాడు. యోహాను వచ్చింది రెండో రాకడికి ముందు కాదు, మొదటి రాకడికి ముందు అన్న సంగతి తెలియదు వారికి. కానీ ఆ సంగతి తెలుసుకోవాలి. యోహాను వచ్చింది రెండో రాకడికి ముందు కాదు, మొదటి రాకడికి ముందు వచ్చాడు. కాబట్టి యోహానికి అది వర్తించదు. ఇది భయంకరమైన మహాదినం రాకముందు అంటే యేసు ప్రవక్త రెండో రాకడ ముందుగా ఏలియా వచ్చి మిగిలిపోయిన భాగం ఉందే, ఆ రెండో భాగం పిల్లల హృదయాల్ని తండ్రి తిప్పుతున్నాడు. భయంకర దినం రాకముందు వచ్చాడు. మూడోది, రెండవ రాకడలో మహిమలో వచ్చు యేసు క్రీస్తుని ప్రకటిస్తూ ఉన్నాడండి. రెండో రాకడ గురించి ప్రకటించేవాడు బాప్తిస్మా యోహాను కాదండి. యేసుప్రభు మొదటి రాకడ బలి అర్పణ కార్యాల గురించి బోధించినాడు యోహాను అండి. కానీ ఈయన ఏం చేస్తున్నాడు ఇది రెండవ రాకడ బోధిస్తున్నాడు. రాబోయే ఆ రాకడ తప్పించుకునే శ్రమలను బోధిస్తున్నాడు అండి. దేవునికి స్తుతి కలుగాక. దీని గురించి ఏం చెప్పబడిందో చూద్దాం. ప్రవక్త విలియం చెప్పిన మాటలు మీకు జ్ఞాపం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగాక. మొదటిసారి ఎలియా వచ్చాడు, రెండోసారి ఎలీషా వచ్చాడు, మూడోసారి యోహాను వచ్చాడు, నాలుగోసారి ఆమేన్ దాని తర్వాత అతడు 7వ దూతగా ఉండుటకు వచ్చును. ఈ 4వసారి వచ్చేటువంటి వ్యక్తి దూతగా ఉంటాడు, కానీ 7వ దూతగా ఉంటాడు. దూతగా ఉండటం ఏంటి, 7వ దూతగా ఉండటం ఏంటంటే 7 నక్షత్రాలు ఉన్నాయే, 7 దూతలు ఉన్నాయే, అది అన్యుల కొరకు ఇచ్చినటువంటి కార్యాలు. ఆ చివరి 7వ దూతగా ఇతను పంపబడుతున్నాడు. సో 7వ దూతగా ఉంటున్నాడు. 6వ దూతగా ఉండొచ్చు కదా, 6వ దూత ఈ పరిచయం చేయలేదు. 5వ దూతగా ఉండొచ్చు కదా. 5వ దూత ఎవరు చెప్పండి? మార్టిన్ లూథర్. అతని పరిచయం కలిగి లేడు, ఎందుకంటే సంపూర్ణ స్వార్థ అతను బోధించబడలే, జస్ట్ కేవలం నీతికరణే. 6వ దూత శుద్ధీకరణే. 7వ దూత ఆ రెండింటిని దాటి పరిపూర్ణమైనటువంటి బైబిల్ యొక్క ఆది కాండం మొదలుకొని సర్పసంతానం మొదలుకొని అన్నీ తీసుకొచ్చేవాడు. ఈ సర్పసంతానం గురించి అక్కడ మార్టిన్ 5వ దూతోత్తమానికి తెలియదు, 5వ దూతోత్తమానుడికి, 6వ దూతోత్తమానుడికి ఆ విషయాలు తెలియదు. కానీ 7వ దూతోత్తమానుడికి ఇవ్వబడ్డాయి. 7వ దూత ఏం చేస్తాడంటే చివరిగా, ఎందుకంటే అప్పటికి మార్టిన్ కాలము వెస్లీ కాలము చివరి దశ కాదండి, లౌదిక సంకాలమే చివరి దశ. ఈ లౌదిక సంకాలం వచ్చిన వాడు 7వ దూతకు ఉంటాడు, 7వ సంకాలం వచ్చేస్తాడు. అతను మాత్రమే ఈ సంగతులన్నిటినీ 7వ దూత పలుకు దినములు మాత్రమే సమాప్తమవుతాయి చెప్పారు తప్ప 6వ దూత పలికినప్పుడు సమాప్తమైతే మర్మములను చెప్పలేదు, లేకపోతే 3వ దూత చెప్పినప్పుడు లేకపోతే 5వ దూత చెప్పినప్పుడు మర్మములు సమాప్తమని చెప్పలేదు. కానీ 7వ దూత పలుకు దినములోనే మర్మములన్నీ అనగా ఆది కాండం మొదలుకున్న మర్మములన్నీ సమాప్తమవుతాయని చెప్పాడు. దీన్ని అన్నాడు ఈ కాలప్రవక్త. 7వ దూత వర్తమానికుడు ఏం చేస్తాడంటే ఈ 6 కాలాల్లో మిగిలిపోయిన వాటన్నిటిని, తెలియక విడిచిపెట్టిన వాటన్నిటిని, బయలుపడక రాని వాటన్నిటి కూడా తీసుకుని అన్నిటిని చుట్టువేసి ఈ మర్మములన్నీ తీసుకొని వస్తాడట అతడు. ఎందుకంటే అతనికి ఆ పని అప్పగించబడి, అంటే ఎక్కువ ప్రాజెక్ట్ వర్క్ అనేది 4వ దూతకి 4వసారి వచ్చిన ఏలియా ఆత్మ పరిచర్యకి అప్పగించబడింది. దేవునికి స్తోత్రం కలిగాక. తను ఏమంటాడు చూడప్పుడు, 7వ దూతగా వచ్చును. ఆమేన్ ఆమేన్. మొదటి ఎలీషా, యోహాను, 4వది ప్రకటన 17 అంటున్నాడండి ఆయన. 4వసారి వచ్చే దూత 7వ దూతగా ప్రకటన 10గా ఉంటాడు. మలాకి 4వ దూత, మలాకి 4వ అధ్యాయంలో కనిపించే 7వ దూత మరియు ఏలియాగా ఉంటాడట. అంటే అతను దూతగా ఉన్నాడు, 7వ దూతగా, మరియు ఏలియాగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక. దూతగా ఉండి ఏం చేస్తున్నాడు? ప్రకటన 17 ప్రకారంగా మర్మములన్నీ బయలుపరుస్తున్నాడు. మరి ఏలియా ఉండి ఏం చేస్తున్నాడు? బలిపీఠాన్ని కడుతున్నాడు, దైవత్వాన్ని చూపిస్తున్నాడు. 2 కార్యాలు చేస్తున్నాడు. 1 దూతగా ఉండి మర్మములన్నీ చూపుతున్నాడు. 2 సంఘ శాఖ బోధల వలన పాడైపోయిన బలిపీఠాలని మళ్ళీ తిరిగి అపోస్తల బోధతో దాన్ని కట్టుకుని వస్తున్నాడు అండి. కట్టడమే కాకుండా 7వ దూత కూడా మర్మములన్నీ ముగించేస్తున్నాడు అండి. ఈ పని ఇతనికి ఇవ్వబడిందండి.
అంతే, ఇతను 7వ దూతగా ఉన్నాడు. ఈ పని ఇంకెవ్వరికి ఇవ్వబడలేదండి. ఇతనికి ముందు వచ్చిన వారికి ఎవరికి ఇవ్వబడలేదండి, ఇతనికి మాత్రం ఇవ్వబడింది. ఇతని తర్వాత కూడా ఎవరికి ఇవ్వబడద్దు. ఎందుకంటే 7 నక్షత్రాలు ఉన్నాయి, సంఘకాలాలు కూడా 7 ఉన్నాయి, దూతలు కూడా 7 ఉన్నాయి. 8వ దూత లేదు, 8వ వర్తమానం లేదండి. ఆమె నమ్మి చెప్తారా? సో ఇక్కడ ఆయన 10, 7 7వ దూతగా ఉన్నాడు. మలాకి 4 అధ్యాయం ప్రకారంగా ఏలీగా ఉన్నాడు. 7వ దూత లేక సంఘమునకు అతను చివరి వర్తమానికుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు 5వసారికి వచ్చేద్దాం. 5వసారి ఏలీ ఆత్మ పరిచర్య. ఈ 5వసారికి వర్తమానము వాక్యంలో మనం చూడగలుగుతాం. ఇందాక మనము మలాకి 4 అధ్యాయం చదివి చూడండి, అది 4వసారి వచ్చిన ఏలియా గురించి చెప్పిన విషయాలు. అలాగే మలాకి అలాగే ప్రకటన గ్రంథం 17 చదివి చూడండి, అది 4వసారి వచ్చిన ఏలియా కోసం లేఖనాల్లో ఉన్న ప్రకారం చూస్తాం. ఇప్పుడు దాకా మనం 4 సార్లు వచ్చిన వారిని లేఖన పరంగా చూస్తాం. ఇప్పుడు 5వసారి వచ్చిన వారిని కూడా లేఖన పరంగా చూడాలి. ప్రకటన గ్రంథంలో చూద్దాం. 5వసారి ఏలియా వస్తాడో లేదనేది మనం చూద్దాం, లేఖనం చూద్దాం. దేవునికి స్తోత్రం. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం వద్దాం పేరు. ఈ 5వసారి వచ్చే ప్రకటన గ్రంథం, 5వసారి వచ్చే ఏలియా ఆత్మ పరిచర్య చూడండి. 5వసారి జరిగే పరిచర్య 11వ అధ్యాయం ప్రకటన గ్రంథము చూచినట్లయితే చూడండి 3వ వచనం. నేను నా 2 సాక్షులకు అధికారం ఇచ్చేదను, వారు గోనెపేట ధరించి 1260 దినములు ప్రవచించారు. గుర్తుపెట్టుకోండి, 1260 దినములు అంటే 3.5 సంవత్సరములు. అంటే 2 సాక్షులు వస్తారట. వచ్చి ఏం చేస్తారు వాళ్ళు? 2 సాక్షులు, 2 అని రాశాడు కదా అక్కడ. ఆ 2 ప్రవక్తలు అంటే ఆధారం కావాలిగా మనకి. 10వ వచనం రండి. ఇప్పుడు 2 ప్రవక్తలు అన్నాడు చూడండి. మళ్ళీ అక్కడ 2 వ్యక్తులు సాక్ష్యం ఇస్తున్న వ్యక్తులు ఎవరంటే ప్రవక్తలు. వీళ్ళ ప్రవక్తలు రాయబడింది. ఇక్కడ ఏలియా మోషే అని రాయబడలే, కానీ వాళ్ళు చేసే పరిచర్య రాయబడింది. పరిచర్యను బట్టి వారెవరో మనం గుర్తించగలగాలి. దేవునికి స్తోత్రం. చెట్టును చూసేది ఎలాంటి పండు అని చెప్తున్నాము. వీళ్ళ క్రియ చూడండి. 2 సాక్షులు ఉన్నారు, 2 ప్రవక్తలు రుజువైంది. 2 ప్రవక్తలు లేక ఈ సాక్షులు లేక 2 ప్రవక్తలు ఎన్ని సంవత్సరాలు చేస్తారు సేవ అంటే 3.5 సంవత్సరాలు కూడా రాయబడింది. అంటే వారి సేవ 3.5 సంవత్సరాలని చెప్పేసి ముందు రాయబడింది. వీళ్ళు ఏం చేస్తారు? 5వ వచనం. ఎవడైనా వాటికి హాని చేసి తెచ్చినట్ల వారి నోటి నుండి అగ్ని బయలు వెళ్ళి వారి శత్రువులను వారి నోట్ల నుంచి అగ్ని బయలుదేరుతుందంట, వాళ్ళు దహించేస్తారంట. మీకు తెలుసా ఏలియా ఎద్దుకు వచ్చినప్పుడు కొంతమంది ఏం చేసి తెలుసా అండి? ఏలియా టైంలో తెలుసా, ఎలీషా టైంలో తెలుసా మీకు? అగ్ని వచ్చి దహించేసింది. వాళ్ళు 50 మందిని, 40 మందిని, 100 మందిని కూడా దర్శించింది. అంటే ఏలియా పరిచర్య గురించి చెప్పినాడు. అక్కడ ఒక పరిచర్య కనిపిస్తుంది. దాని వ్యతిరేకంగా వెళ్తే అగ్ని కాల్చేస్తుంది అయిపోయింది. నెక్స్ట్ ఇంకా చూద్దాం పరిచర్య. 6వ వచనం. తాము ప్రవచింపు దినములు అనగా 3 సంవత్సరాలు, ఓకేనా, వర్షము కురవకుండా ఆకాశమును మూయుటకు వారికి అధికారం ఉంది. అంటే 2లో ఒకరు పరిచర్య వర్షం వచ్చినట్టుగాను అగ్ని దించినట్టుగా. మీరు ఆకాశం అగ్ని దించినవాడు ఏలియాయే, అగ్నితో ఆ సైన్యాన్ని కాల్చింది ఎలీషాయే. ఎస్, ఏలియా ఆత్మ అక్కడ అనిపిస్తుంది. ఇక్కడ కూడా అగ్ని దించడంలో, అగ్ని వచ్చి కాల్చడంలో ఏలియా పరిచర్య ఉంది. రెండోది అదే ఏలియా పరిచర్య వర్షం కురవకుండా చేసిన పని బైబిల్లో ఏలియా మాత్రమే చేశాడు కార్యాన్ని. ఈ 2 కారణాలను బట్టి ఆ 2లో ఒకడు ఏలియా ఉన్నాడు. పరిచర్యను బట్టి అతడు ఏలియా ఉన్నాడు. రెండో వ్యక్తి చూద్దాం. ఆ తర్వాత నానా విధములైన తెగుళ్ళు అనే పదం మనకి నిర్గమాకాండంలో కనిపిస్తున్నాయి. అసలు తెగులు ప్రారంభించబడింది ఎవరంటే అక్కడ మోషే కాలంలో. తెగుళ్ళు వచ్చుటలో అతడు నానా విధమైన తెగులుతో భూమిని బాధించడానికి వారికి అధికారం కలదు. వారు సాక్ష్యం చెప్పుట ముగింపగాని, ఇక్కడ మీరు చూస్తే 6వ వచనం చూడండి, వారికి ఇష్టమైనప్పుడు నీళ్ళు రక్తముగా చేయుట, నీళ్ళు రక్తంగా మార్చటము, నానా విధంగా తెగులు తీసుకురావటము. నీళ్లు ప్లస్ తెగుళ్ళు, ఈ 2 కార్యాలు మోషేలో జరిగాయి. అగ్ని వచ్చి దహించడము మరియు వర్షం రాకుండా కరువు ప్రకటించడము, వర్షం పడకుండా చేయటము, ఈ 2 కార్యాలు ఏలియా జరిగాయి. ఆ 2 క్రియల ద్వారా ఒకడు ఏలియా, తెగుళ్ళు మరియు నీళ్లు రక్తంగా మార్చడం, ఈ 2 కార్యాల ద్వారా క్రియల ద్వారాగా ఇక్కడ మోషే అని నిర్ధారణ చేయబడిందండి. వీళ్ళు తప్ప బైబిల్ ఇంకెవరు చేయలేదు ఆ కార్యాలు. పైగా వారికి మరొకసారి పరిచయం ఇవ్వబడింది. ఈసారి 5వసారి వచ్చే ఏలియా అన్యులకు కాదండి, యూదులకేనండి. ఎందుకు చూద్దాం.
ఐదోసారి వచ్చే ఏలియా, అతని పేరు మెన్షన్ చేయబడలే, ఎందుకంటే ఇంకా అతను జన్మించలే. ఒక జన్మించి ఉంటే అతని పేరు ఏదో ఉంటుంది, ఏదో పేరు పెట్టుకోండి మీరు. ఆ పేరు మీద ఏలియా ఆత్మాభిషేకం ఉంటుంది. అతను ఏ పేరు పెట్టుకున్నా సరే, ఎందుకంటే అతడు అన్యుడా యూదుడు అని చూస్తే యూదుడై ఉండాలి. ఎందుకంటే అప్పటికి సంఘం ఎత్తబడిన తర్వాతే మోషే మరి ఏలియాలు ఎక్కడికి వస్తారట, ఇశ్రాయేల్ కొరకు పంపడుతున్నారండి. ఇప్పుడు మోషేతో వస్తున్నాడు ఈసారి. ఐదోసారి ఒక్కడు రావట్లే. ఐదోసారి ఆయన ఆత్మ ఎవరికి వస్తుందంటే, ఎవరో ఒకరు యూదులై ఉంటారు, వారిలో మోషే ఆత్మేమో ఒకరి మీద అభిషేకం వస్తుంది, ఒకరి మీదకేమో ఏలి అభిషేకం వస్తుంది. బహుశా పేర్లు ఆ టయానికి బయలుపరచబడతాయి, కానీ పరిచర్య మాత్రం ముందే చెప్పబడింది. మీరు ఎలా అనొచ్చు, అరణ్యంలో ఒకడు అన్నది తప్ప పేరు లేదు. ఆ పరిచర్య చేసినప్పుడు అతని పేరు బయలుపరచబడింది. ఓ ఇతని పేరు యోహాను, ఇదిగో అతడే అరణ్యవాసి అని చెప్పారు. అలాగే ఆ పరిచర్య జరిగినప్పుడు మనం ఇక్కడ లేం, మనం ఇక్కడ ఉంటాం, మనం పరలోకంలో ఉంటాం, లేక పరదేశంలో ఉంటాం, లేదా మధ్యాకాశంలో విందులో ఉంటామండి, గొర్రెపల్లి విందులో ఉంటాం పేరా. కానీ ఈ కార్యాన్ని అప్పుడు జన్మించిన వారి మీదకి 2 అభిషేకాలు వస్తున్నాయి. ఒకరికి ఏలియా మీద ఏలియా ఆత్మాభిషేకం, ఒకరికి మోషే ఆత్మాభిషేకం. బహుశా పేర్లు యూదులు ఏ పేర్లు ఉంటాయి ఆ పేర్లు ఉంటాయి బహుశా. సో ఆ పేర్లు ఉన్నాను, వారి పరిచర్య మాత్రము, వారి సేవ, ఆ విధానం ఏంటో చెప్పబడింది. ఐదోసారి వచ్చే ఏలియా మోషేతో వస్తున్నాడు. ప్రైజ్ గాడ్. చూడండి, యేసుక్రీస్తు దినాల్లో కొండ మీద శిష్యులు చూస్తున్నారు. ఒక పక్క ఏలియా మరి మోషే మాట్లాడినట్టు వారు చూడగలిగారు. అంటే ఏలియా మోషేలు ఇంకా దేవుడు ఉన్నట్టుగా ఉంచాడు వాళ్ళని. మోషే అయిపోయింది అనుకున్నారు, కానీ మోషే కొన్ని సంవత్సరాల క్రితము ఆ యేసు దినాల్లో కొండపైన మోషేతో మాట్లాడుతున్నట్టుగా శిష్యులు చూశారు ప్రియారా. అది పేతురైతే, ప్రభు ఇక్కడే ఉందాం ప్రభు, నీకు ఒక పర్ణశాల, ఈలుగో పర్ణశాల, తర్వాత మోషగా పర్ణశాల పెట్టేద్దాం, స్వస్థలు పెట్టేద్దాం చూసాడండి. పెట్టేసరికి చాలా మంది. ఆయన అన్నాడు, ఈ సాళ్ళే వద్దు, అసలు సాళ్ళ సేవే లేదండి బైబిల్లో. సేవలు లేవు, సమాజములే, చర్చిలే, ఆరాధనలే ఉన్నాయి. స్వస్థస్థలాలు ప్రత్యేకమైనది ఏం లేదు. ఆరాధనలో వాక్య పరిచర్య అయిన తర్వాత రోజుల కోసం ప్రార్థించడమే తప్ప ప్రత్యేక స్వస్థస్థలాలనే పరిచర్య బైబిల్లో లేదు. ఒకవేళ సార్లు కడదామన్నా పర్ణశాలని దేవుడు ఖండించాడు. ఓకే, దేవునికి స్తోత్రం కలుగాక. చూడండి, ఇశ్రాయేల్ దేశం కొరకు వచ్చాడు. ఇప్పుడు వచ్చి ఐదోసారి వచ్చి ఏలియా చెప్పాను కదా, సంఘం అన్యుల సంఘం వెళ్ళిపోయిన తర్వాత, కృపవాక్యం మరలా వెళ్ళిపోయిన తర్వాత, ఈ వెళ్ళిపోయిన వాక్యాన్ని ప్రకటించడానికే ఈ మోషే ఏలియాలు వస్తున్నారండి. ఇశ్రాయేల్ కొరకే వస్తున్నారు, ఇశ్రాయేల్ దేశంలోనే వస్తారు. హల్లెలూయా. రెండోది, ఇశ్రాయేలును యేసు వైపు తిప్పడానికి వస్తారట. ఈ మోషే మరియు ఏలియా ఇశ్రాయేల్లో అనేక మందిలోంచి వాళ్ళు 3 సంవత్సరాల సేవ చేస్తే ప్రకటిస్తేనంటండి, ఈ 3 సంవత్సరాల సేవలో ముగింపుకు వచ్చారు గట. అనేకమైన ఇశ్రాయేల్లో నుంచి 1,44,000 మాత్రమే రక్షింపడతారు. 1,44,000 మంది రక్షింపడతారు. వీళ్ళు మాత్రమే సువార్తను స్వీకరిస్తారు. అయ్యా అదేంటండి అనొచ్చు. పేతురు వాక్యం బోధిస్తే అనేకలు బోధించగా 3,000 మంది రక్షింపడలేదా? వాళ్ళు మాత్రం అంగీకరించలేదా? అలాగే మోషేలు ప్రకటించగా అద్భుతాలు చేయగా ఈ కార్యాలేంటి? వారికి వర్షం బంధిస్తారండి, తెగులు రప్పిస్తారండి, తర్వాత అగ్ని రప్పిస్తారండి. ఈ కార్యాలన్నీ చూస్తానికి టీవీలు ఉండాలండి. మనం ఉండవండి, మనకు కాదండి, మిగిలిన వారు చూస్తారండి. ఎందుకు తెలుసా? వారు ఆ కార్యాలు చేసేటప్పుడు వాళ్ళ పగబెట్టి శత్రువు వచ్చి వారిని పడినప్పుడు, యుద్ధం జరిగినప్పుడు ఇద్దరు చనిపోతున్నారండి. వీళ్ళు చనిపోయినందుకు ఇశ్రాయేల్ కోపం ఏంటంటే, వాళ్ళ సమాధానం చేయనివ్వకుండా 3 దినములు ఉంచేశారు అక్కడ ఆ ప్లేస్లో. ఆ శవాల్ని అనేకమైనటువంటి మీడియా వాళ్ళందరూ తీసుకుని ప్రపంచమంతా చూపిస్తారండి. ఎలా చెప్పగలుగుతాం? వాక్యం చూడండి, 11వ అధ్యాయం 9వ వచనం, 11వ అధ్యాయం 8వ వచనమా? రైట్, చదువు బ్రదర్. వారి శవములు, మహాపట్నం అంటే ఏంటి? ఇశ్రాయేల్ పట్టణం అండి. పబ్లిక్ అంటే మంచి నెంబర్ 1 ప్లేస్లో, ఏదో అందరు ఎరిగిన ప్లేస్లో ఉంటాయి ఇవి. ఏం చేస్తారట? చంపేస్తున్నారు, చనిపోయారు వాళ్ళు, అక్కడ పడేశారు. ఇప్పుడు ఏం జరిగిద్ది చూడండి, అక్కడ ఆయా భాషలు 9వ వచనం, మరియు ప్రజలను, వంశములు, ప్రజలటండి, గుర్తుపెట్టుకోండి. వంశాలు అంటే ఆకాశం కింద ఎన్ని వంశాలు ఉన్నాయి, మా వంశం ఇది, మా వంశం అంటే చూడండి
ఆ వంశాలన్నీ చూస్తారట. తర్వాత ప్రజలు చూస్తారు, వంశాలు చూస్తారు, ఆయా భాషలు అంటే తర్జుమా చేయబడతాయి అనేక భాషల్లో, పలానా చోట ఇలా జరిగిందని, ఇలా చేశారని. జనములకు సంబంధించిన వారు 3 దినములన్నర వారి శ్రమలను చూచుచ్చు ఏంటండి వంశాలు చూస్తాయట. ఆయా భాషలు అంటే ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నాయి, భాషలు గల వాళ్ళు అందరూ చూస్తారట. అంటే అందరూ పాస్పోర్ట్ చేయించుకొని ఫ్లైట్ ఎక్కి చూస్తారనుకుంటున్నారా? లేదు. టీవీ ప్రచారాలు, మీడియా ప్రచారాలు అందుకే ఉన్నాయి. ఈలోపు సాతానాన్ని వాడేసుకుంటున్నాడండి. లాస్ట్లో దేవుడు వాడుకుంటాడు అంతే. ఒక ఉద్దేశం అది. ఈలోపు మొత్తం దాన్ని అభ్యంతరపరిచేసి పాడు చేసే జనాన్ని. ఒకే ఉద్దేశం కొరకు ఉంది. ఇక్కడ ఆయా వంశములు, ప్రపంచమంతా ఉన్న వంశాలు ఏది తప్పుకోదట. తర్వాత ఆయా భాషలు మాట్లాడేవారు. ఇప్పుడు ఇక్కడ ఏమంటే జనములకు సంబంధించిన వారందరూ అంటే జనము అంటే మనుషులుగా ఉన్నవారు అందరూ వింటారట, చూస్తారట. బైబిల్ చెప్తేనండి చూస్తారా రాయబడిందండి. ఎలా చూస్తారు వాళ్ళు అంటే అందరూ పాఠం చేయించుకుంటారు. కొంతమంది పేదలు ఉంటారే, డబ్బులు ఉండవే, వెళ్ళడానికి వీసా ఉండదు, ఎలా చూస్తారు? చూడక్కడ వారి శవములను చూచుచ్చు అన్నారండి. ఎలా చూస్తారు వాళ్ళు? చూచుచ్చు వారి శవములను సమాధిలో పెట్టనియ్యరు. చూస్తూ ఉంటారట జనాలు. ఓన్లీ ఇశ్రాయేల్ మాత్రమే కాదండోయ్, ప్రపంచంలో ఆయా భాషలు గలవారు ఒక్క వంశమే కాదండోయ్, ఆయా వంశములు. ఒక జనం కాదట. బైబిల్ చెప్తుంది జనమునకు సంబంధించిన వారు అంటే నరరూపదాల్చిన నరులందరూ ఇది చూస్తారు. ఎలా చూస్తారంటే అప్పుడు మిగిలిపోయిన టీవీలు కూర్చుని నొక్కుతూ చూస్తుంటే వార్త వస్తుంది సడన్గా. సినిమాయో ఇస్రాయేల్లో అయితే వార్తలో ఇవన్నీ అయిపోయాక అప్పుడే బ్రేకింగ్ న్యూస్ వస్తుంది అన్నమాట. అన్ని ఛానల్ అన్నీ ఒకే దాని ఫోకస్ అన్నమాట. ఇప్పుడు చిన్నదాన్ని 70 సార్లు చూపిస్తారు. ఇసుకు చూపింతారు. అది కొన్ని 3.5 దినములు అదే న్యూస్ జరుగుతుందండి. ఏ ఛానల్ ఓపెన్ చేసినా న్యూస్ ఏంటండి, 2 శవములు అలాగే పడి ఉన్నాయి, దాని గురించిన వార్తలు వస్తాయండి. ముందే మనం వినేసాం, మనమే చూసేసాం. అది మనకు సంబంధం లేదు. కావాలనుకుంటే ఉండవలసి వస్తుంది. ఇక్కడ అవసరమా వద్దనుకుంటున్నాను నేను. పాస్టర్ గారు అది ఎలా ఉంటుందో నేను చూద్దాం అనుకుంటున్నానండి. నేను ఉండిపోతాను పర్లోకి రాకుండా. నేను చూస్తాను, శ్రమలకు వెళ్ళిపోతాను. నువ్వు ఆల్రెడీ నీకు దేవుడు ఇచ్చేసాడు దాన్ని. ఒకవేళ కావాలనుకుంటే పైకి వెళ్ళి రుజువు కోసం ఆమెను చెప్పడానికి వెళ్ళిపో పైకి కావండి. కానీ ఇక్కడ ఉండొద్దు. నువ్వు చూడటం కాదు. అందుకే ఆ టీవీలు నీకు కాదు మిగిలిపోయిన వారికి న్యూస్ కొరకు ఇవ్వబడ్డాయి. లాస్ట్లో దేవుడు వాటన్నింటినీ కూడా ఉపయోగించుకుంటున్నాడు. కేవలం యువచ్చును నెరవేర్చడానికే ఆ టీవీలు, మీడియాలు, సోషల్ మీడియాలు అన్నీ అందుకే ఉన్నాయి. ప్రైజ్ గాడ్. అక్కడతో ఆ తర్వాత అన్నీ పగిలిపోతాయి, తీసేస్తాడు దేవుడు. ఈ 5వ సారి వచ్చే ఈ వ్యక్తి ప్రవర్తనాడు శ్రమల కాలంలో వస్తున్నాడట. శ్రమల కాలంలో ఎవరికి శ్రమలు? ఇటు అన్యులకి శ్రమలే, ఎత్తబడక మిగిలిపోయిన వారికి, అటు యూదులకి శ్రమలే. శ్రమల కాలంలోనే యాకోబు విమోచించబడ్డాడు సోదరులారా, శోధనలోనే. అదేవిధంగా ఇశ్రాయేలు మధ్య ఆ శ్రమ కాలంలోనే ఇక్కడికి దూతలు 2 ప్రవక్తలు వచ్చి ఈ పరిచయం చేస్తారు. ఈ 3.5 సంవత్సరాలు సేవ చేసే సమయంలో మీకు తెలుసా, ఈ 3.5 సంవత్సరాలలో వాళ్ళకి శ్రమే, మిగిలిన శ్రమే. ఇక్కడ తప్పించుకునే వారు మాత్రం ఆ మధ్యాకాశంలో శ్రమ కాదు కానీ విందులో ఉంటారండి. అక్కడ 3.5 సంవత్సరాలు విందండి, ఇక్కడ శ్రమ అండి, అటు యూదుల శ్రమ అండి. ఒకే టైంలో జరుగుతాయివన్నీ కూడా, సేమ్ టైం. నువ్వు ఎక్కడ ఉంటావు చూడు. యూదుల మధ్య అయితే ఉండవు ఖచ్చితంగా, అది నీది కాదు. ఉంటే పైన ఆకాశంలో విందులో ఉండాలి, లేదా శ్రమలో ఉండాలి. 2 దారులు, వేరే దారి లేదు. శ్రమలో ఉండాలనుకుంటే ఈ కృపవర్తమానాన్ని తోసి వెళ్ళిపోవడమే. ఇది కాదు నా ఇష్టాన్ని బతుకుతాను, నా ఎంజాయ్ చేసుకోవాలనుకుంటే ఏ వ్యక్తి నుంచి పెట్టడండి. ఈ వర్తమానానికి కాదు వెళ్ళిపోయిన వారు అందరూ ఈ శ్రమల్లోనే ఉంటారు. ఈ వర్తమానంతో పట్టుకుని కడదాకా ఏలీషావులు నడిస్తే ఎత్తబడికి వస్తారండి. దేవునికి స్తోత్రం కలిగాక. కాబట్టి నా పరిచర్యగా ఈ చివరిలో ముగిస్తున్న పేర ఏలి యొక్క ఆత్మ 5 సార్లు పరిచయం చేయను. దీనికి ఆధారం ఇచ్చాను మీకు. 5 సార్లు ప్రవర్తనాడు. 5 అనేది కృపా సంఖ్య అన్నాడు, జీసస్ అన్నాడు, లోబర్ 5 సంఖ్య సరియేనా అడుగుతూ అన్నాడైనా. దాని అర్థం ఏంటంటే ఫెయిత్ ఇన్ లేబర్, శ్రమల ద్వారా, విశ్వాసము ద్వారా శ్రమలు అన్నాడండి. కాబట్టి 5 అనే కృప సంఖ్యకు వర్తించినట్టుగా 5 సార్లు దేవుడు ఏలి ఆత్మని వాడుకుంటున్నాడు. ఒక్కొక్కటి ఒక ఉద్దేశం కొరకు. ఏలియాని ఒక ఉద్దేశం కొరకు, ఎలీషాని ఒక ఉద్దేశం కొరకు,
బాప్తిస్మా యోహాన్ని ఒక ఉద్దేశం కొరకు, ఉల్లిమనెమ్మని స్పెషల్గా అంజలి కొరకు, ప్రపంచమంతటి కొరకు. ఇకపోతే చివరిగా ఏలియా, మోషేతో వచ్చేటువంటి ఏలియా అక్కడ 1,44,000 మందికి వారి కొరకు పంపడుతున్నాడు. ఇశ్రాయేలును ధర్మశాస్త్రం నుండి యేసుక్రీస్తు వైపు తిప్పడానికే ఈ మోషే మరియు ఏలియా వస్తున్నాడు. మీకు ప్రశ్న రావచ్చు, అవును ఏలియా సరిపోతారు కదా, మోషే ఎందుకు అనవచ్చు మీరు? మీకు రాలేదు, ఆయన ప్రశ్న వేస్తున్నాను. నీకు మీరు రాలేదు, అయినా మీకు వస్తున్నాను. మోషే ఎందుకండి అనొచ్చు. అక్కడ వారు మాట్లాడితే మా మోషే, కూర్చుంటే మోషేలాగా అన్నాడు, పడుకుంటే మోషేలాగా అన్నాడు. వాళ్ళందరూ ఎక్కడ ఆధారపడ్డారండి? ఎవరి మీద? మోషే ధర్మశాస్త్రం మీద ఆధారపడ్డారు. ఇశ్రాయేలు అందరూ మోషే అనే ధర్మశాస్త్రం మీద ఆధారపడ్డారు. మాకు మోషే ఆజ్ఞలు ఇచ్చాడు, మాకు మోషే తీసుకొచ్చాడు అని. కాబట్టి మోషే వచ్చి పరిచయం చేస్తాడు మధ్య. వాళ్ళు గుర్తిస్తారు, అందరూ కాదు, కొందరే. ఈ వర్తమానం ఎలా గుర్తిస్తున్నారు? కొంతమంది క్రైస్తవులందరూ గుర్తించారు, వర్తమానం గుర్తించేస్తున్నారండి. వర్తమానం అందరికీ అర్థమైపోయిందా? కొంతమంది కదా. అలాగే మోషే ఏలియాలు చెప్పినప్పుడు ఈ మోషేని గుర్తించడానికి స్పెషల్గా సంఖ్య చేశాడు దేవుడు. 1,44,000 మంది మాత్రమే. అనేక కోట్ల యూదులోంచి, ఇశ్రాయేల్ ప్రజల్లోంచి కేవలం 1,40,000 మంది మాత్రమే ఇతడు మోషే అని గుర్తిస్తారండి. ఈరోజు నువ్వు ఇతడు ఏలియాను గుర్తించావో, ఆ రోజు ఎలీషాను గుర్తించారు, ఆ రోజు యోహాను గుర్తించారు, ఆ రోజు వాళ్ళ మోషేని గుర్తిస్తారు. అప్పుడు మోషే ఎంతవరకు అంటే, కేవలం ఆ ప్రజలందరూ జస్ట్ మోషే అని ఎప్పుడైతే నమ్ముతారో, మోషే అంటాడు ఇతని మాట వినండి. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు మోషే పరిచయం చేస్తాడు. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఏలియా పరిచయం చేస్తాడండి. ఏం చేస్తాడు పరిచర్య? ఇక్కడ ఇంతవరకు ఏం జరిగిందో ఈ కార్యాలన్నీ, ఈ మర్మములన్నీ, మొత్తం బైబిల్ విషయాలన్నీ, కొత్త నిబంధన పాత విషయాలన్నీ కూడా అన్నిటి వరకు బోధిస్తాడు. అంటే ప్రణాళిక అంతా కూడా ప్రీడెస్టినేట్ మొదలుకొని, సర్పసంతానం మొదలుకొని, ఆదాం మొదలుకొని, రాజులకు అందరం జరిగిన కార్యం మొదలుకొని, మొత్తం బైబిల్ అంతా తీసుకొని అప్పుడు బోధిస్తాడండి ఆయన. అప్పుడు తెరవబడుతుంది వారికి 1,44,000 మంది కొరకు 5వసారి వచ్చే ఏలియా. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల మా ప్రభువైన యేసు మీ నామమునకు వందనములు, స్తోత్రాలు. ఈ రాత్రి ప్రభువా, మేము ఎల్లప్పుడూ చదివి గ్రహించిన వాటిని మరొకసారి జ్ఞాపం చేసుకోవడానికి ఇచ్చిన దాన్ని బట్టి స్తోత్రాలు. ఇవన్నీ మా హృదయంలో ముద్రించండి, స్థిరపరచండి. లేఖనము ద్వారా ఏలియా ఆత్మ 5 సార్లు ఎలా వాడబడిందో మేము చూస్తాం. ప్రతి పరిచర్యకి ప్రతిసారి ఏలియా వచ్చినప్పుడు ఆ పరిచర్య నిమిత్తం బైబిల్ రాయబడింది. బైబిల్ రాయబడిన ప్రకారంగానే ఏలియా 5 సార్లు ఎలా వాడబడడం మేము చూస్తాం. అటు లేఖనము మరియు వర్తమానము రెండిటి ఆధారం బట్టి మేము పరిపూర్ణంగా దాన్ని నమ్మి, విశ్వాసము ద్వారా కలవరం లేకుండా, ఏలియా పరిచర్య విషయంలో ఎటువంటి గందరగోళం లేకుండా, నిశ్చయత కలిగి, నిదానముగా, నెమ్మదిగా, సమాధానముగా, భక్తిలో ప్రవర్తన గురించినటువంటి ఏ గందరగోళం లేకుండా సాగినట్లే కృప చూపుతాను. స్తోత్రములు. ఆ విధమైన కృప దయచేయండి. ఈరోజు ఏలియా గురించి, ప్రవక్త బ్రహ్మం గురించి ప్రపంచమంతా గందరగోళం ఏర్పడింది. కొందరు క్రీస్తని, కొందరు దేవుడని, కొందరు ప్రవక్త కాదు అబద్ధ ప్రవక్త అని రకరకాలుగా చెప్పుకొస్తున్నారు. ప్రభువా, ఏది ఏమైనప్పటికీ అది లేఖనానుసారంగా వచ్చిన ప్రతి కార్యాన్ని బట్టి నీకు స్తోత్రములు. మేము నమ్మడకు అంటూ ఒక ఆధారాన్ని మీరు బైబిల్లో ముందుగా ఎంచిపెట్టారు. ఏలియా గురించి, ఎలీషా గురించి, మరి యోహాను గురించి, మరియు 7వ దూత గురించి, ఏలియా ఆత్మగా ఉన్న వ్యక్తి విలియం బ్రహ్మం గురించి అవన్నీ రాయబడ్డాయి. 5వసారి వచ్చే మోషే ఏలియా పరిచర్య కూడా రాయించావు ప్రభువా. నీ వర్తమానం ఎంతో గొప్పది, భూత వర్తమానం, భవిష్యత్తుకి చెందిన వర్తమానం. కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభు. అవి మా హృదయాలు ఉంచండి, బలపరచండి. మా ఆత్మలను రంగర వేసినట్టుగా స్థిరపరిచి నీ కొరకు వాక్యం కూడా నిలబెట్టి బలపరచమని, మరి ఏలియా వెంబడించిన ఎలీషా వలె నమ్మకస్తులుగా వెంబడించే భాగ్యం దయచేయమని, మోషే వెంబడించినటువంటి యెహోషువ కాలేబుల వలె ఈ కడవరి కాలంలో అపోస్తల బోధన నమ్మకంగా వెంబడించినటువంటి మా ప్రవక్త బ్రహ్మం వల్లే ప్రభువా మేము జీవించినట్టు కృప చూపమని, సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థించుచున్నాను. ఆమేన్.